కాంతం కథలు. మా కాంతం అంత పొడగరీ కాదు, పొట్టీ కాదు, పెద్ద రూపసీ కాదు. కాని ఓ మోస్తారు అందగత్తే. ఆమె శరీర ఛాయ బంగారు పసిమి కాదు, చామంఛాయ. నవ్వు మొహము, చక్కని నేత్రాలు. ఆమె కన్నులలో దివ్య జ్యోతి కనబడుతూ ఉండేది. మా కాంతానికి నాకు బహు చిన్నతనంలో వివాహమైంది. చిన్నదై ఉన్నప్పుడు మా ఆవిడ నాకేమంత అందమైన మనిషిలాగా కనిపించేది కాదు. అప్పుడప్పుడు నేను అత్తవారింటికి వెళ్తూ ఉండేవాణ్ణి. అలాంటప్పుడు ఆమెను చూస్తూ ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు పర్వాలేదు, మా కాంతం సుమారైన అందగత్తె అని అనుకునేవాణ్ణి. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ పిల్ల ఓణీలు వేయడం సాగించింది. నేను లాగులు వదిలేసి పంచెలు కట్టడం ప్రారంభించాను. ఓ సంవత్సరాది పండుగకు నేనత్తవారింటికెళ్ళాను. సాధారణంగా జుట్టు విరబోసుకొని వీధిలో ఎగిరే పిల్ల నాకు ఆనాడు కనిపించలేదు. నేను హాల్లో కూర్చొని ఇటూ అటూ చూశాను. ఎక్కడా ఆ పిల్ల జాడ కనిపించలేదు. మా బావమరిది అప్పటికి 7 ఏళ్ల పసివాడు. వాణ్ణి పిలిచి రహస్యంగా, ఒరేయ్, మీ చిన్నక్క ఎక్కడుందిరా అని అడిగాను. వాడు నాకేమీ జవాబు చెప్పకుండా లోపలికి పరిగెత్తుకెళ్ళి, అమ్మా, చిన్నక్క ఎక్కడుందే అని వాళ్ళమ్మనడిగాడు. వెంటనే ఆవిడగారు, ఎందుకురా నాయనా అని అన్నది. వెంటనే వాడు, బావడుగుతున్నాడే అని చెప్పేశాడు. అప్పటికింకా కార్యం కాలేదు. ఈ మాట విని మా అత్తగారు నవ్వింది. మా మరదలు బయటికొచ్చి నన్ను చూసి, అవ్వా, ఏమిటి బావా అది? అక్కయ్యతో ఏం పని నీకు అని విరగబడి నవ్వింది. నాకు చాలా సిగ్గేసింది. నేను గోడవైపు ముఖం పెట్టి మంచం మీద పడుకొని నిద్రపోతున్నట్లు నటించాను. మా మరదలు పోయి ఇంటి పక్కనున్న 1/2 డజన్ పిల్లలను నన్ను చూపటానికి లాక్కొచ్చింది. వాళ్లంతా లోపల చేరారు. ఏవో గుసగుసలాడుకున్నారు, నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరే వచ్చి నన్ను చూసి కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుకొని వెళ్ళిపోయేవారు. వీళ్ళు ఎంత నవ్వినా నాకు మటుకు మా కాంతాన్ని చూడాలన్న కోరిక పోలేదు. అప్పటికి 2 ఏళ్ల క్రితం ఆ పిల్లను చూశాను. ఇప్పుడెలా ఉందో! పెద్ద మనిషి అయిన తర్వాత పిల్లలు ఇట్టే ఎదుగుతారట. ఈ అమ్మాయి ఎంతెదిగిందో! బహుశా చీరలు కడుతూ ఉండవచ్చు అని అనుకుంటూ అక్కడే పడుకున్నాను. కాసేపటికి నవ్వులాగిపోయాయి. ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. సాయంత్రం 4 గంటలైంది. కాస్త చల్లబడ్డది. లేచి ఊళ్ళోకి పోయి గుక్కెడు కాఫీ తాగివద్దామా అని అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాను. ఇంతలో గాజుల గలగలలు, కొత్త చీర రెపరెపలు వినిపించాయి. దానితో పాటు మగువ పొలపు తెలుపునొక మారుతం కూడా సోకింది. పారిజాత కుసుమ పరిమళ భరితమైనది. అయితే ఎవరో కొత్తావిడ వస్తున్నది కాబోలు నన్ను చూసి నవ్వుపోవటానికి అనుకున్నాను. అందుకని కళ్ళు గట్టిగా మూసుకొని బాగా నిద్రలో ఉన్నవాడిలాగా ఉన్నాను. ఆ వచ్చినావిడ ఎవరో గాని అందరిలాగా ఒక నవ్వు నవ్విపోలేదు. అసలు నవ్వలేదు. అక్కడ నించొని ఉన్నట్టు నాకనుమానం కలిగింది. కొద్దిగా కళ్ళు తెరిచి చూశాను. ఎవరో 16 ఏళ్ల పిల్ల. ఆవిడ ఏదో వస్తువు కోసం ఆ హాల్లో వెతుకుతున్నట్లు నా ఊహకు తోచింది. బాగా కళ్ళు తెరిచి చూడటానికి భిడియం. ఎవరైతే మనకెందుకని కళ్ళు మూసుకునే వయసు కాదు నాది. ఇంతలో ఆ అమ్మాయి నా మంచం వైపుకే నడవటం నేను చూశాను. ఎందుకో గుండె దడదడ కొట్టుకున్నది. ఏదో ఆనందం కూడా ఉన్నది. దాని తర్వాత జరిగిన సంగతులను బట్టి తెలుసుకున్న విషయం ఏమిటా అంటే, ఆమె సాధు భరిణ కోసం వచ్చిందట. ఆ భరిణ నా మంచానికి ఇటువైపున ఒక చిన్న బల్లపైన ఉన్నది. దాన్ని తీసుకోవాలంటే నా పైగా వంగి తీసుకోవాలి. ఆ పిల్ల ఓ క్షణం ఆలోచించి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిశ్చయించుకొని చటుక్కున నా పైన వంగి ఆ భరిణ అందుకోబోయింది. అప్పుడే ధైర్యంగా బాగా కళ్ళు విప్పి చూశాను. తను మాకాంతమే. పొడుగెదిగింది, ఒళ్ళు చేసింది, ఛాయ వచ్చింది. 2 ఏళ్లలో అంత మార్పు ఎలాగొచ్చిందో నేనూహించుకోలేకపోయాను. పూతకొచ్చిన మామిడి గున్నలాగా తయారైంది. నునుపైన రేకులు దట్టంగా బిగువగా ఒకదానిని ఒకటి అంటిపెట్టుకొని ఉన్న మొగలి పొత్తులాగున్నది ఆమె శరీరం. స్త్రీ స్పర్శ తగలటం నాకు అదే మొదటిసారి. చంద్రదర్శనానికి మహోదధి పొంగినట్లు నా హృదయం పొంగింది.
ఆమె తెల్లని మొహంపై ఒక చిరునవ్వు కనపడ్డది. క్షీరసాగరంలో చంద్రుడు ఉదయించినట్లయింది. ఆమె నా వంక చూసింది. వ్యాకరణానికి అతీతమైన ఆమె కళ్ళలోని భాష నాకర్థమైంది. అప్రయత్నంగా నేను చేతులు చాచాను. నా ఆలింగనంలోకి ఆమె మెల్లిగా జారింది. నేను మరింత గట్టిగా ఆమెను నా హృదయానికి హత్తుకున్నాను. ఆమె సిగ్గుపడి నవ్వి ముక్కుపైన వేలు వేసుకొని తప్పు అని అన్నది. నేను చేసింది చాలా తప్పు పనట. ఎవరైనా చూస్తే ఏదో అంటారట. ఎవరేమన్నా సరే ఆమెను వదలాలని నాకు బుద్ధి పుట్టలేదు. మరింత గాఢంగా కౌగిలించుకున్నాను. ఇంతలో ఎవరో వస్తున్నట్లు అలికిడైంది. అయినా నేనలాగే ఆమెను వదలకుండా ఉండటం చూసి ఆ పిల్ల చటుక్కున నా చెంప మీద మృదువుగా కొట్టింది. నేను వదిలేశాను. ఆ అమ్మాయి తుర్రున పారిపోయింది. ఎందుకో నా జీవితంలో అది దివ్యదినం. నా ఒళ్ళంతా పులకరించింది. ఆ పులకలు నా జీవితమంతా అలాగే ఉండిపోతాయా అని అనుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె సతీత్వం స్వీకరించింది. మేము సంపూర్ణమైన అర్థంలో భార్యాభర్తలమైనాం. ఒక వెన్నెల రాత్రి ఆమె మా ఇంటికి రాణి అయింది. ఆ రోజు రాత్రి ఆమె తెల్లని చీర కట్టుకొని తెల్లని మల్లెపూలు జడలో పెట్టుకొని పెరట్లో ఆ వెన్నెలలో తిరుగుతూ ఉంటే జ్యోత్స్న తరంగాలపై పుణ్యలోకాల నుంచి దిగివచ్చిన ఒక అప్సర కన్యవలె కనపడ్డది. ఇదిలా ఉండగా అప్పటికి నేను BA 2వ సంవత్సరంలో ఉన్నాను. విజయనగరంలో చదువు. కాలేజీ తెరిచారు. ఇక ప్రయాణానికి 4 రోజులుంది అనగానే నేను మా నాన్నతో, నాన్న, విజయనగరంలో పూటకూళ్ల ఇంట్లో భోజనమేమీ బాగుండటం లేదు. అది కాక కిందటి సంవత్సరం బంక విరోచనాలు పట్టుకొని ఎన్నాళ్ళో వదలక బాధించాయి కూడా అని అన్నాను. ఆ సంగతి మా నాన్నకు తెలుసు. మా నాన్న ఏమీ మాట్లాడలేదు. వియ్యంకుడికి ఉత్తరం రాసుంటాడు. ఎందుకంటే 3వ రోజు కల్లా మా మామగారు పిల్లని తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టి వెళ్ళాడు. నాయనా, విజయనగరంలో నీ ఒక్కడివి ఉన్నా నెలకు 20 రూపాయలు కావాలి. ఆ 20 పెడితే మీ ఇద్దరూ హాయిగా ఉండవచ్చు. కావాలిస్తే ఇంకో 4-5 పంపిస్తాను. కోడల్ని కూడా తీసుకెళ్ళు అని మా నాన్న ప్రయాణం రేపనగా అన్నాడు. లోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం ఇష్టం లేనివాడిలాగే నటించి ఎందుకు నాన్నా అని అన్నాను. ఈ మాటలు విని మా కాంతం పక్కున నవ్వింది. నేను కొద్దిగా నవ్వుకున్నాను. ఇంకా ఎక్కువగా నటన చేయటానికి వీలు లేకుండా పోయింది. విజయనగరంలో కొత్త కాపురం పెట్టటానికి మర్నాడు పొద్దున బండికే బయలుదేరాం. మా నాన్న మమ్మల్ని రైలెక్కించి కోడలతో, అమ్మాయి కాస్త కనిపెట్టి ఉండు, వాడు కష్టపడి చదివి పాస్ అయ్యాడా, అంతా సంతోషిస్తాం అని మా నాన్న అన్నాడు. తర్వాత మేము విజయనగరంలో ఒక మేడలో కాపురం పెట్టాం. కింద వంటగది ఉన్నది. పైన నేను చదువుకునేది. మా ఆవిడ కింద మసులుతూ ఉంటుంది. నేను పైగదిలో మా ఆవిడతో ఏ సంబంధం లేకుండా హాయిగానే చదువుకోవచ్చు. నా చదువుకు ఏమీ ఆటంకం కలగకుండా ఉండటానికి ఇలాంటి ఏర్పాట్లు చేశాను. పగలల్లా కాలేజీలోనే సరిపోయేది. రాత్రిళ్ళు మా ఆవిడ అజమాయిషీ కింద చదివేవాణ్ణి. మా కాంతం నాకు పెందలాడే భోజనం పెట్టి ఇక హాయిగా వెళ్ళి చదువుకోండి అని చెప్పి పైకి పంపించేది. పరీక్షలు కూడా దగ్గరకు వచ్చాయి. కష్టపడి చదవాలి. అందుకని నేను శ్రద్ధగా చదవాలన్న నిశ్చయంతోనే వెళ్ళేవాణ్ణి. కాసేపు చదువుకునేసరికి విసుగు కలిగేది. ఇదిగో కాంతం, ఒక్కసారిలా వస్తావా అని పిలిచేవాణ్ణి. ఆమె ఎంతకీ వచ్చేది కాదు. తను వస్తే నా చదువు ఎక్కడ పాడైపోతుందో అని ఆమె భయం. కింద నుంచే కోప్పడేది. ఎందుకండి రావటం, చదువుకోండి అని అనేది. నిజానికి ఎందుకావిడ రావటం? ఏమీ పనిలేదు. ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ చదువుకునేవాణ్ణి. కాని కాసేపటికి మళ్ళీ పిలవక తప్పేది కాదు. కాంతం, ఒక్కసారి రావే అని నేనంటే, ఎందుకండి అని మా ఆవిడ అనేది. ఎందుకేమిటి తెలియటంలే, ఈ కిటికీ ఇలా తీసిపెట్టావెందుకు అని నేను కోప్పడితే, కిటికీ తీసిపెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏముందండి, ఊరికే గోల, చదువుకోండి అని మా కాంతం మళ్ళీ అంటుంది. ఎలా చదువుకోవటం? ఆ సమయానికి ఉక్కగా ఉండేది. అందుకని ఆమె వచ్చి కాసేపు విసిరితే హాయిగా చదువుకుందును.
కాని మా కాంతం ఎంతకీ రాదు. ఉక్క లేకపోతే చలిగా ఉంటుంది. చలిగా ఉంటే ఆవిడొచ్చి శాలువ కప్పాలి. ఆ శాలువ ఎక్కడుందో నాకసలు కనపడదు. పరుపు కిందే ఉందండి, చూడండి కనపడుతుంది అని కాంతం అంటుంది. కాని నాకా శాలువ ఎంత వెతికినా కనపడదు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకని నేను వెతకను కూడా వెతకను. ఆమెనే రమ్మని కేకలేస్తాను. నా చదువు ఎక్కడ పాడైపోతుందో అని. మా ఆవిడగారు రానే రాదు. ఆ తర్వాత 10 నిమిషాలకు టైం ఎంతయిందో అని గడియారం వంక చూస్తే 10 అయి ఉంటుంది. 10 పడుకొని మళ్ళీ తెల్లవారుఝామున లేవటం మంచిదని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. తండ్రి మాట వినాలి. అందుకని వెంటనే పడుకోటానికి నిశ్చయించుకొని పడుకునేవాణ్ణి. చలికాలం అయినా పడుకోబోయేటప్పుడు నాకు చెంబెడు మంచినీళ్లు తాగడం అలవాటు. అందుచేత కాంతాన్ని మళ్ళీ కేకవేయక తప్పేది కాదు. కాంతం, కాసిన్ని మంచినీళ్ళిచ్చిపోవే అని నేను పిలిచేవాణ్ణి. ఈ కేక విని అక్కడున్న ముసలమ్మ కూడా మా ఆవిడను కోప్పడేది. ఏమిటమ్మాయ్, వెళ్ళు, మంచినీళ్ళివ్వకపోతే ఎలాగా? ఎంత దాహంగా ఉందో పాపం బిడ్డకు అని ఆవిడనేది. కాంతానికి తెలుసు మంచినీళ్లు పడుకునే సమయంలో కాని అడగనని. చదువు కట్టిపెట్టానని తెలుసుకొని అప్పుడు వచ్చేది ఆవిడగారు పైగదిలోకి. అంత కట్టుదిట్టంగా నన్ను బిఏ చదివించి పాస్ చేయించింది. నేను బిఏ పాస్ అయి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాను. మా ఆవిడ తండ్రి ఆ తర్వాత కొద్ది రోజులకే హఠాత్తుగా మరణించాడు. తల్లి చిన్నతనంలోనే పోయింది. అందుచేత కాంతం నా దగ్గరే ఉండిపోయింది. ఇక మళ్ళీ పుట్టింటికి వెళ్ళటమంటూ లేదు. నేనుద్యోగంలో ప్రవేశించి మొదటి నుండి వేరే కాపురం పెట్టుకొని స్వతంత్రంగా జీవించానే గాని మా తల్లిదండ్రులకు భారంగా లేను. పగలల్లా స్కూల్లో పనిచేయటం కాస్త విసుగ్గానే ఉండేది. కానీ ఇంటికొచ్చి కాంతమిచ్చిన కాస్త కాఫీ తాగితే హాయిగా అనిపించేది. ఆ వేళప్పుడు చల్లగాలిలో కాసేపు తిరిగి 7 గంటలకల్లా ఇంటికి చేరుకునేవాణ్ణి. మా ఇంట్లో భోజనాలెప్పుడూ పెందలాడే అయిపోయేవి. భోజనానంతరం కాసేపు వీధిలో తిరిగిన 9 గంటలకల్లా గదిలో దీపం పెట్టుకొని కాంపోజిషన్ పుస్తకాలు దిద్దటానికి కూర్చునేవాడిని. నేను 10 పుస్తకాలన్నా దిద్దక ముందే గది గుమ్మంలో గాజుల చప్పుడు వినిపించేది. గుండు చెంబుతో నీళ్లు పట్టుకొని వెండి పళ్ళెంలో పలహారాలు పెట్టుకొని రతీదేవిలాగా తయారై మా కాంతం వచ్చేది. ఆమె రాక కోసం నేను నిరీక్షిస్తున్న మాట నిజమే. అయినా అప్పుడే వచ్చావేంటే అని అనేవాణ్ణి. అప్పుడే ఏమిటండి, 10 కావస్తుంటేను అని మా ఆవిడ అనేది. నువ్వొస్తే నా పని సాగదు అని నేను నవ్వటం. నేనేం చేశానండోయ్, మీరు రాసుకోండి అని ఆమె అనటం మామూలుగా జరిగే సంభాషణ. ఆవిడ నా దగ్గరకొచ్చి నా బల్లకు దగ్గర ఉన్న టీపాయ్ మీద నీళ్ల చెంబు, వెండి పళ్ళెం పెట్టి పైన 2 పుస్తకాలు మూత పెడుతుంది. ఆవిడ రావడం వల్ల నా చదువుకేం నష్టం? నిజానికి నా పని నేను చేసుకోవచ్చు. ఆ వచ్చిన మనిషి చప్పున పడుకొని నిద్రపోతే అక్కడ అద్దం ముందు నిల్చొని ఆవిడ అలంకారం ప్రారంభిస్తుంది. బొట్టు, స్నో, పౌడరు, పూల చెండు ఇవన్నీ కనపడాలి. వీటి కోసం అన్వేషణ మొదలు. ఏవండి, నా స్నో బాటిల్ చూశారా అని మొదటి ప్రశ్న. నిజానికి ఆవిడ స్నో బాటిల్ విషయమై నాకు తెలియవలసిన అవసరం ఏమీ లేదు. ఇక దానికోసం వెతకటంలో నా కాంపోజిషన్ పుస్తకాలన్నీ చిందరవందరవుతాయి. అలమారలోని 2 టీ కప్పులు పగిలిపోవచ్చు. కొంతసేపైన తర్వాత అది నేను కూర్చున్న కుర్చీకి సరిగ్గా వెనకాల ఉన్న గూట్లో కనిపించటం చేత ఆవిడ నా భుజాల మీద చెయ్యి వేసి అవసరం లేకపోయినా కొద్దిగా నొక్కి ఆమె వక్షస్థలం నా చెంపకు తాకించి నానా అవస్థ పడితే గాని ఆ బాటిల్ బయటపడేది కాదు. ఆ స్నో ఆమె కాస్త రుద్దుకొని నాకు కాస్త రుద్దేది. ఆ తర్వాత తలనూనె సీసా కోసం వెతకటంలో ఆవిడ నేను కూర్చున్న కుర్చీ మీదే ఎక్కి అలమారాలో పైభాగాన్నుంచి తీయాలి. ఆ సమయంలో ఆమె తూలి పడిపోబోవటం నేను చటుక్కున లేచి నడుం పట్టుకొని ఆపి ఆ తర్వాత ఆమెను పసిపిల్లను ఎత్తుకున్నట్టు ఎత్తుకొని దింపటం జరిగేది. దీనికి ప్రతిఫలంగా ఆవిడ కాస్త సుగంధ ద్రవ్యాన్ని నా తలకు రాసి చక్కగా పాపిట తీసి తలదువ్వేది. సాదు బొట్టు కోసం, దువ్వెన కోసం, పౌడర్ డబ్బా కోసం ఆమె వెతుక్కోవటంలో నా చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలయ్యేవి.
ఆ వస్తువులన్నీ నేను కూర్చున్న ప్రదేశానికి అటూ ఇటూ ఉంటూ ఉండడం మూలాన ఆవిడకు ఇలా చెయ్యక తప్పేది కాదు. ఆవిడ వచ్చేసరికి దిద్దుతూ ఉన్న కాంపోజిషన్ పుస్తకం నా వంక జాలిగా చూస్తే, ఇక నీ సంగతి రేపే, ఇప్పుడు వీల్లేదు అని నేననేవాణ్ణి. మిగతా పుస్తకాలన్నీ కళ్ళు మూసుకొని బల్ల కింద పడి నిద్రపోయేవి. ఆ తర్వాత ఆవిడ బ్రోచ్ కనిపించేది కాదు. కనిపించినా అది సరిగ్గా పెట్టుకోవడం ఆవిడకు తెలియదు, పల్లెటూరి పిల్ల కావటం చేత. కొన్నాళ్లపాటు నేనే ఆవిడకు ఫ్యాషన్స్ను గురించి చెప్పాల్సిన అవసరం కలిగింది. ఆవిడ పవిట సర్ది ఈ అలంకారం విషయమై నేను శ్రద్ధ వహించవలసి వచ్చింది. ఈ గొడవంతా చూస్తూ నవ్వుతూ ఉన్న మల్లెపూల చెండును అప్పుడు మా ఆవిడ ఎత్తుకొని ముద్దాడి కళ్ళకద్దుకొని నా చేతుల్లో పెట్టేది. నా చేతుల మీదుగా అది ఆమె ముచ్చట ముడిలోకెక్కి అర్ధచంద్రాకృతి దాల్చేది. ఈ పని మటుకు అంత తొందరగా అయ్యేది కాదు. అలా కాదండి అంటూ ఆవిడ దాన్ని తీసి చాలాసార్లు నాకిస్తూ ఉండడం వల్ల ఆ చెండు నా చేతుల్లో నుంచి ఆవిడ చేతుల్లోకి, ఆవిడ చేతుల్లో నుంచి నా చేతుల్లోకి మారేది. అప్పటికి ఆవిడ అలంకారం ఒక విధంగా పూర్తయ్యేది. అగరవత్తులు అలమారాలో పై అరలో ఉంటే అది ఆవిడకు అందదు. అందనప్పుడు నన్ను తీయమనాలి కదా. ఆవిడలాగనదు. అక్కడికి వెళ్ళి ముందు ప్రయత్నం చేస్తుంది అందుకోటానికి. అప్పుడు నన్ను పిలుస్తుంది. చూడండి, కాస్త అవి తీయాలి అంటూ రోజూ ఇలాగే అంటుంది. అయినా నాకు అవి ఏమిటో ఎక్కడ్నుంచి తీయాలో తెలిసేది కాదు. అందుకని నేను ఏమిటే నీకు కావాల్సింది అని అడిగేవాణ్ణి. ఆవిడ అటు నవ్వుతూ వేలు చూపించేది. అవా టీకప్లా, వక్కలా అని నాకు వచ్చిన పేర్లన్నీ వల్లిస్తూ ఉంటే ఆవిడ కాదు అని నవ్వుతూ ఉండేది. అవి నాకు అందవు. అందుకని ఎడం చెయ్యి ఆమె భుజం పైన వేసి ఎగిరి కుడిచేత్తో వాటిని కిందకు నెట్టేవాణ్ణి. పోనీ వాటిని కిందారలో ఉంచరాదా అంటే, వద్దండి, కిందారలో ఉంచుతారటండి ఎక్కడన్నా అని ఆమె నవ్వేది. కిందారలో ఉంచటం వట్టి తెలివి తక్కువ పని అయినట్లు, నాకా మాత్రం తెలియకపోవటం విచిత్రమైనట్లు నవ్వేది. అగరవత్తులు వెలిగించటం ఒక అరగంట పని. ఎందుకంటే ఆమె అవి వెలిగించడానికై నిప్పు పుల్ల గీస్తే నేను దాన్ని ఉఫ్ఫని ఊది ఆర్పేవాణ్ణి. ఆమె మళ్ళీ గీస్తే నేను మళ్ళీ ఆర్పేవాణ్ణి. ఇలా ఎన్నిసార్లైనా జరిగేది. చివరకు ఎలాగో తంటాలు పడి ఆవిడ అగరవత్తులు వెలిగించేది. సుగంధభరితమైన ఆ ధూమం గదంతా ఆవరించి నాకు కొంచెం మత్తు కలగజేసేది. ఆమె చెయ్యవలసిన పని అంతా అప్పటితో పూర్తి కావటం చేత ఆమె నా పక్కనే ఉన్న మంచం పైన కూర్చునేది. మర్నాడు క్లాసులో చెప్పవలసిన పాఠం నేనొక్కసారి చదవటం అవసరం. హిస్టరీ పుస్తకం తెరిచి చదవటం ప్రారంభించేవాణ్ణి. మా ఆవిడకు హిస్టరీ అంటే బొత్తిగా ఇష్టం లేదు. అందులో అభిరుచి కలగజేయాలని తల్లికోట యుద్ధాన్ని గురించి, హెన్రీ దియైత్ను గురించి ఆమెకు చెప్పాను. చెప్పినా ఆమెకు అభిరుచి కలగలేదు. అందుకని ఆవిడ, చచ్చిపోయిన వాళ్ల సంగతులెందుకండి, తల్లికోట యుద్ధం ఎలా తగలడితేనేం, హెన్రీ దియైత్కు ఎంతమంది భార్యలైతేనేం అని అనడం మామూలు. నేను పుస్తకం తెరిచి ముందు పెట్టుకుంటే ఏం లాభం, ఒక్క విషయము బుర్రకెక్కేది కాదు. ఇంతలో ఆవిడ వక్క పలుకులు నా నోటికందించేది. నేను వక్కలతో పాటు ఆమె వేలును కూడా అందుకొని పంటితో నొక్కితే ఆవిడ వేలును లాక్కొని, అబ్బా ఏమిటండి, ఎందుకు కొరికారు అని అడుగుతుంది. మరి కొరక్కపోతే, నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడమ్మా మా ఆయన అని నీవు అందరితో అంటావు కదా, అందుకని కొరికా. ఏది చూడని నొప్పి పెట్టిందా అని దాని తర్వాత ఆవిడ లేత తమలపాకులు చిలకలు చుట్టివ్వటం, నేను నమలటం, కబుర్లు చెబుతూ దీనితోనే ఒక గంట అయిపోయేది. అప్పటికి నిద్రవేళ. మా కాంతం ఆవలించి 2 చిటికలు వేసి అమ్మ అంటూ నడుం వాల్చేది. ఆ నిద్రవేళ నేను మటుకు ఏం చదవగలుగుదును? ఆ పుస్తకాన్ని మూసి బల్ల మీద పెట్టి పడుకోవడానికి సిద్ధపడేవాణ్ణి. అదీగాక మత్తెక్కించే పరిమళాలు, ఉపభోగ సూచకమైన ఆ తెల్లని శయ్య నన్ను ఆహ్వానిస్తుంటే ఏమనటానికి తోచేది కాదు. మా ఆవిడ ఒలకపోసిన నవ్వులన్నీ ఆకృతి దాల్చినట్లు మల్లెపూలన్నీ ఆ పక్కపై నుండి దొర్లుతూ నన్ను ఆహ్వానించేవి. ఆ పళంగా నేను దీపం తగ్గించటం గ్రహించి ఆవిడ నవ్వుతూ పక్కకు ఒత్తిగిల్లి
ఆమె దిండుపైన నా తల పెట్టుకోటానికి కాస్త చోటిచ్చేది. మా ఆవిడకు ఇంగ్లీష్ రాదు. రాకపోయినా కొన్ని ఇంగ్లీష్ మాటలు మధ్య మధ్య ఉపయోగిస్తూ ఉండటం మూలాన ఈవిడకి ఇంగ్లీష్ వచ్చునేమోనని ఇతరులు అనుకోవచ్చు. మీరు మాట్లాడుతూ ఉంటే నాకేదో అర్థమైనట్టే ఉంటుందండి అని మా ఆవిడ అంటూ ఉంటుంది. కాబట్టి మంచి ఊహ తెలివితేటలు ఉన్నాయని తోచి దీనికి తోడు కాస్త చదువు చెబితే ఇట్టే అల్లుకుపోతుందనుకున్నాను. మా ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వినాలని సరదా పుట్టింది. అదో కష్టమైన పని కాదు, నా చేతిలో పని. ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతున్నా కదా, నా సొంత భార్యకి చెప్పుకోలేనా? ఇంగ్లీష్ పుస్తకం ఒకటి కొనుక్కొచ్చాను. అక్షరాలు గుర్తుపట్టడం 4-5 రోజుల్లో వచ్చింది. చాలా సంతోషించాను. నేననుకున్నట్టు తెలివితేటలున్నాయి. చెబితే వస్తుంది. 1-2 సంవత్సరాల కల్లా ఇంగ్లీష్ పేపర్ తాను స్వయంగా చదువుకునే శక్తి వస్తుంది. ఆ తర్వాత భార్యాభర్తల జీవితం అదో తమాషాగా ఉంటుంది. నేనింటికి రావటంతోనే ఆవిడ ఇంగ్లీష్తోనే స్వాగతమిస్తుంది. నేను క్లబ్కు వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. బయట వరండాలో పడక కుర్చీలో కూర్చుంటే మా ఆవిడ నాకెదురుగా కుర్చీలో కూర్చొని ఎంచక్కా పేపర్ మొదటి నుండి చివరిదాకా చదివి వినిపిస్తుంది. మొదట్లో ఉచ్చారణలో కాస్త తప్పులు వస్తే నేను చెబుతూ ఉంటాను. అయితే పేపర్ చదివించటమే నా ఏకైక ఆశయంగా పెట్టుకోలేదు. వీలైతే బెనారస్ విశ్వవిద్యాలయ మెట్రికులేషన్ పరీక్షకు కట్టించి పాస్ చేయిద్దామనుకున్నాను. పరీక్షలు పాసై ఉద్యోగాలు చేస్తుందా? ఎందుకయ్యా నీకీ పిచ్చి అని అయినవాళ్లు అందరూ అంటే అంటారు. ఆ మాటలు లెక్క చేయకుండా చదివించటమే మంచిదనుకున్నాను. ఆ పరీక్ష గనక పాస్ అయిందా, ఆ తర్వాత ఎలాగో కష్టపడి బిఏ దాకా చెప్పించాలనే నా ఊహ. అప్పటికి మా ఆవిడకు 16 ఏళ్ళు. ఇంకా పిల్లాజెల్లా కలగలేదు. అందుకని నేను ఊహించిందంత అసంభవం ఏమాత్రం కాదు. భగవంతుడి దయ ఉండాలి గాని అనుకున్నదంతా అక్షరాలా జరగటానికి అవకాశాలున్నాయి. మా ఆవిడ చదువు ప్రారంభించి 1 నెలైనా కాలేదు. అప్పుడే ఆవిడ చిన్న చిన్న వాక్యాలు చదవటం రాయటం సాధన చేసింది. ఇంగ్లీష్ ముక్కలు ఆడవాళ్లే అనాలి. మగాళ్ల నోట్లో బడి అవి మొద్దుబారిపోతాయి. అందమంతా నశిస్తుంది. మా ఆవిడ క్వైట్ షెట్ అని అంటూ ఉంటే వీణల మీటుల్లాగా ఉంది గాని మరో విధంగా లేదు. నన్ను లోపలికి రండి అని అనాల్సి వచ్చినా, బయటికి వెళ్ళండి అని అనాల్సి వచ్చినా ఆమె ఇంగ్లీష్లోనే అంటూ ఉంటే విని ఎంతో సంతోషించేవాణ్ణి. ఆవిడకు చాలాసార్లు ఉత్సాహంగా ఉండేది. ఒక పాఠం చెప్పి ఇది సాయంత్రానికల్లా కంఠస్థం చేయమని చెప్పి నేను వెళ్ళేవాణ్ణి. స్కూల్ పని కావడంతోనే పరిగెత్తుకుంటూ వచ్చేవాణ్ణి పాఠం అప్పజెప్పించుకుందామని. ఇంటికొస్తే మా ఆవిడ వంటింట్లో నుంచి కేక పెట్టేది. వస్తున్నా వస్తున్నా అంటూ వంటింట్లోకి పోయి చూద్దును కదా, ఆ ఇంగ్లీష్ పుస్తకం చారు రాచిప్ప మీద ఉండేది. ఇలాంటి దృశ్యాలు నన్ను చాలా నిరుత్సాహపరిచాయి. అయినా నేను చదువు చెప్పడం సాగించాను. ఎందుకో ఆవిడకు మొదట్లో ఉన్న ఉత్సాహం గాని పట్టుదల గాని తర్వాత లేకపోయాయి. పాఠం చెబుతూ ఉత్సాహంగా ఉన్న సమయంలో మా ఆవిడ ఉండండి ఒక్క క్షణం అని గబుక్కున లేచి వంటింట్లోకి పరిగెత్తి వెధవ పిల్లి అంతా శోధిస్తుంది, పారపోయ్యనే పారబోసింది అని అనుకుంటూ అది ఇది సవరిస్తూ అక్కడే ఓ అరగంట ఉండడం, ఈ లోపల నేను నిద్రపోవడం జరుగుతూ ఉండేది. పగలు నాకు తీరికుండేది కాదు. రాత్రి నిద్రవేళ చదువు సాగేది కాదు. ఒక రోజున పట్టుబట్టి కూర్చోబెట్టాను. ఏమైనా కానీ ఒక్క ముక్క చెబుదామని. ఆవిడ కళ్ళు మూస్తూ తెరుస్తూ చిటిక వేస్తూ వింటున్నది. ఇంతలో ఆవిడ ఏదో ముఖ్యమైన విషయం జ్ఞాపకానికి వచ్చినట్టు ఉలిక్కిపడి, అయితే చూడండి, ఈ చదువుకేం కానియండి, రేపు కార్తీక మాసానికి యుద్ధం ఆపేసి నవరసలు చౌకగా చేస్తారటగా అని అన్నది. ఆ మాట పొందిక బహుబాగుంది. యుద్ధం ఆపేసి నవరసులు చౌక చేస్తారట. ఆ ఒక్కసారే కాదు, నేనెప్పుడు చదువు మొదలుపెట్టినా ఆవిడ నవరసుల గొడవే ఎత్తేది. నవరసులు చౌక చేయడాన్ని గురించి ఆవిడ బోలెడు వదంతులను వినేది. ఈ మధ్య ఒకసారి మిత్రమండలి వారికి ఎక్కడో అఖండ విజయం కలిగిందని పేపర్లో పడ్డది. ఆ రోజు సాయంత్రమే మా ఆవిడ, ఏవండి మీరు వెళ్ళారా అని అన్నది. ఎక్కడికి అని అన్నాను. అయ్యో నా బొంద, మీరు వెళ్ళనే లేదు. మీరెందుకు వెళ్తారులేండి,
మనకా నేర్పు పొందిక ఉంటే ఇంకా అనుకోవాల్సిందేముంది. ఇవాళ మధ్యాహ్నం ఫిరంగి వేసిన తర్వాత 1 గంట సేపు నవరసులు చౌకగా అమ్మారట అని అన్నది. నేను నవ్వి, వట్టిదేనే తెలివి తక్కువదానా, నవరసులు ఎందుకు అమ్ముతారు చౌకగా అని అన్నాను. ఆ పళంగా ఆవిడ ముఖం చాటంత చేసుకొని, అయ్యో నన్ను తగలయ్యా, మీరెంతకూ వినలేదు, మన వాళ్లకు యుద్ధంలో జయం కలిగిందట, అందుకని 1 గంట సేపు నవరసులు చౌకగా చేయమని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారటండి అని బారులు తీస్తూ చెప్పింది. మొత్తం మీద మా ఆవిడకు నవరసుల మీద ఉన్న దృష్టి చదువు మీద లేదు. ఒక విధంగా నవరసులు చౌకైన దాకా చదువు ఆపేద్దామన్నట్టు సూచించింది. నేనొప్పుకోక అలాగే పట్టుబడి చదువు సాగించాను. కానీ నాకొకటి తోచింది, నా దగ్గర ఆవిడకు చదువు సాగేటట్టు లేదు. పోనీ పగటిపూట నేను స్కూల్కు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏం పనున్నది? చదువుకోకూడదు? ఆహా, నిద్ర అంటుంది. ఎవరో వస్తే మాట్లాడుతూ కూర్చున్నానంటుంది. ఏదో అంటుంది. మొత్తం మీద ఆవిడకు ఏమీ తీరిక లేనట్లే తెలుస్తుంది. అందుకని ఇక ఇలా కాదనుకొని ఈవిడను స్కూల్కు పంపితే మంచిదని అనుకున్నాను. 9 గంటలకల్లా వంట చేస్తుంది. అంతగా అయితే నేను కూడా సహాయం చేద్దును. ఇద్దరం కాస్త 9, 9:30కు భోజనం చేస్తాం. ఆవిడను అలా ఆడ స్కూల్కు పంపి నేనిలా మా స్కూల్కు వెళ్ళవచ్చు. ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే చేద్దామని నిశ్చయించుకున్నాను. స్కూల్లో చేరి ప్రతిదినము బడికి వెళ్ళటం అలవాటైన తర్వాత చదువు యందు ఆమెకు తప్పకుండా అభిలాష ఎక్కువవుతుంది. చదువుకునే ఇతర ఆడవాళ్లను చూస్తుంది. బాగా చదువుకొని పెద్ద పరీక్షలు పాసై వాళ్ల వలె విద్యావంతురాలు కావాలని నిశ్చయం ఆమెకు తప్పక కలుగుతుంది. ఇలా నేను నిశ్చయించుకొని ఈ సంగతంతా ఆవిడతో చెప్పాను. స్కూల్లో చేరవలసిందని ఎంతో ప్రోత్సాహం చేశాను. విద్యావంతురాలైన స్త్రీకి సంఘంలో కలిగే గౌరవం మర్యాద ఎలా ఉంటుందో, విద్యలేని స్థితి ఎలా ఉంటుందో ఆమెకు తెలిసేటట్టు నా నేర్పు ఉపయోగించి చెప్పాను. నేను చెప్పిందంతా విని ఆవిడ నీరసంగా నవ్వి, అయితే బడికి ఎప్పటినుంచి వెళ్ళమంటారు అని అడిగింది. రేపు జులై నుంచి వెళ్ళు అని అన్నాను. అది విని జనవరి నెల అని ఆవిడ ఏదో ఆలోచించి, అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంటూ వేళ్ల మీద లెక్కబెట్టి అని తల విసురుగా ఊపింది. ఎందుకు వీల్లేదు అని నేను అడిగాను. ఆవిడ విరగబడి నవ్వుతూ, వీల్లేదండి, బొత్తిగా వీల్లేదు అని ఆమె నవ్వుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి సంవత్సరం జులై నెలలో ఒక రోజున మా ప్రథమ సంతానం రుక్కు తల్లి పుట్టింది. పురిటి గదిలో నుంచి మా మరదలు బయటికొచ్చి, కూతురు కలిగింది బావా నీకు అని చెప్పి, అంతా నీ రూపే బావా, ముక్కు నీ ముక్కే, నోరు నీ నోరే, కళ్ళు నీ కళ్ళే అని వర్ణించింది. రుక్కు తల్లి పుట్టిన మరుసటి జులైలో నాకు టైఫాయిడ్ జ్వరం రావటం వల్ల ఆవిడ స్కూల్లో చేరాలనే ఆలోచనే రాలేదు. ఆ తర్వాత కాంతానికి 2 ఏళ్లకోసారి కాన్పు వచ్చి సుసి, శాస్త్రి, రాధ, విజయలు వరుసగా పుట్టారు. బిడ్డల తల్లైన తర్వాత కాంతానికి పిల్లలతోనే సరిపోయేది. ఆవిడ చదువు సంగతి అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ విధంగా మా ఆవిడ ఇంగ్లీష్ చదువు ఓ 4 ముక్కలతో పూర్తయింది. కానీ మా కాంతం తెలుగులో కాస్త చదువుకున్నది. ఆవిడ చిన్నప్పుడు 10 ఏళ్ల దాకా ఏదో స్కూల్లో చదివింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉండి వాళ్ళమ్మ దగ్గర, నాన్న దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నది. లంకాయాగం, కుచ్చెల కథ మొదలైనవి ఆమె చెప్పుకున్నది. కుచ్చెల కథలో కొన్ని ఘట్టాలు ఆమె చదువుతూ ఉంటే దుఃఖమాపుకోవడం కష్టమయ్యేది. గోవుపాట కూడా అలాగే పాడేది. మా ఆవిడ కుమారి శతకం, నృసింహ శతకం చదివింది. కృష్ణకర్ణామృతంలోని కొన్ని శ్లోకాలు కంఠతావచ్చు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడేది. భాగవతంలో నుంచి ప్రహ్లాద చరిత్ర, కుచేలోపాఖ్యానం ఆవిడ చక్కగా అర్థం తెలిసి చదవగలిగి ఉండేది. ఆవిడకు శ్రీరాముడు అయోధ్యలో ఉండేవాడని తెలుసుగాని ఇప్పటి వైస్రాయ్ ఎక్కడుందో తెలియదు. రామచంద్రమూర్తి దండకారణ్యానికి ఏ మార్గాన పోయాడో, ఏ ఆశ్రమాల్లో ఆగినాడో తెలుసుగాని ఇక్కడ్నుంచి మద్రాసుకు ఎలా పోవాలో, ఏ బండి ఎక్కాలో, ఎక్కడెక్కడ మారాలో తెలియదు. పంచాంగం చూసి తిథి, వార, నక్షత్రాలు చెప్పగలదు. కానీ రైల్వే గైడ్ చూడలేదు. కాంతం ఏ మాటైనా వెటకారంగా అన్నా
విరుపుగా అన్నా తమాషాగానే ఉండేది. కోపం వచ్చే సమయంలో చటుక్కున నవ్వు మాట అనేసేది. దాంతో ఇద్దరం నవ్వుకునేవాళ్లం. ఆ వచ్చిన కోపమంతా దాని దారిన అదే పోయేది. ఓసారి మా కాంతాన్ని అమ్మాయిని చూసి వస్తాను, 4 రోజుల ప్రయాణానికి కావాల్సిన బట్టలు కాస్త సంచిలో పెట్టివ్వమని అడిగాను. 2-3 చొక్కాలు ధోవతులు వేసిస్తుంది కదా అని అనుకున్నాను. తీరా ప్రయాణమై బండిలో ఎక్కి చూసుకుంటే అందులో ఒక చొక్కా, ఒక ధోవతి, ఒక తువ్వాలు ఉన్నాయి. ఇదేమిటే కాంతం, ఎలా సరిపోతాయివి అని అడిగాను. సరిపోకేం, బాగానే సరిపోతాయి అని కాంతమన్నది. చాలవు, ఊరికే వాదిస్తూ కూర్చోక ఇంకా 2 ధోవతలు మరి 2 చొక్కాలు ఇవ్వు అని కోపంగా అన్నాను. ఎందుకండి, ఎక్కడన్నా పారేసుకొస్తారు అని ఆవిడ నవ్వుతూ అన్నది. నాకు ఒళ్ళు మండిపోయింది. పారేసుకురావటమేమిటి, ప్రయాణం చేసినప్పుడల్లా బట్టలు పారేసుకొస్తున్నానా అని విసుగ్గా అన్నాను. అంత కోపం ఎందుకండి, పారేస్తే పారేయవచ్చు, అందుకనే అన్నాను అని అన్నది. ఇలా ఆవిడ మాట దేనికి అందకుండా ఉంటుంది. పారేస్తే పారేయవచ్చుట, అలా అయితే ఎన్నో జరగవచ్చు. నాకు ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో 100 రూపాయల నోట్లు ఉన్న ఒక పర్సు దొరకవచ్చు. లేకపోతే కృష్ణవంతెన మీద రైలు విరిగి పడవచ్చు. మా రైలు ఇంకో రైలుతో కొట్టుకోవచ్చు. ఈ వచ్చు చచ్చులు భవిష్యదర్దంబుల వ్యర్థ పదంబులు అని కదా సూత్రం. ఆమెకు తెలియదా? తెలుసు, తెలిసే మాట్లాడుతుంది. ప్రయాణానికి బయలుదేరినప్పుడు చేతిలో సరిగ్గా కావాల్సిన దానికంటే 4 రూపాయలు ఎక్కువగా ఉండాలని నా ఉద్దేశం. పొరుగురులో ఏ సమయానికి ఏమి ఖర్చు వస్తుందో అక్కడ మనకు ఎవరిస్తారు కావాల్సి వస్తే. అందుకని 4 రూపాయలు ఎక్కువగా జేబులో వేసుకొని బయలుదేరుతూ ఉంటాను. మా ఆవిడకు ఇది బొత్తిగా సరిపడదు. జేబులు వెతికి ఎక్కువగా డబ్బున్నదని తోస్తే తీసివేసేది. ఎందుకే కాంతం అలా తీసేస్తావు అని అంటే, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకు చెప్పండి, ఏదో అనవసరంగా ఖర్చు చేస్తారు అని అనేది. అలాంటప్పుడు నాకు మరీ చెడ్డ కోపం వచ్చేది. ఎందుకు ఖర్చు చేస్తాను, అంత మాత్రం జాగ్రత్త నాకు లేదా? నీవే మహా జాగ్రత్త మనిషి కాబోలు. అసలు నేను వట్టి తెలివి తక్కువ వాణ్ణని నీ అనుమానం అని నేను విసురుగా అనేవాణ్ణి. అనుమానమేం లేదండి, నాకు గట్టి నమ్మకమే అని ఆవిడ నా వీపు పైన మృదువుగా తట్టి ముఖంలో ముఖం పెట్టి నవ్వేది. కోపం మెల్లగా జారిపోయేది. మరోసారి సరసానికి వాళ్లను వెక్కిరిస్తూ, కాంతం, మీ చెల్లెలో కోతి, మీ అక్కయ్య మరో కోతి, తోకలు మటుకు లేవు, అదొక్కటే లోపం అని అన్నాను. మీ చెల్లెళ్లకు ఆ ఒక్క లోపం కూడా లేదులేండి అని ఆవిడ విరగబడి నవ్వుతూ అన్నది. అంటే తోకల్లేకుండానే కోతులట వీళ్ళు వాళ్ళు. ఇలా దెబ్బ తగలకుండా హాస్యమాడటంలో కాంతానిది పెట్టింది పేరు. మా ఆవిడ కాపురానికి వచ్చిన తర్వాత చాలా రోజులు ఏ విధమైన గొడవ లేకుండానే గడిచిపోయాయి. 1-2 సార్లు మా ఆవిడకు నా మీద కోపం వచ్చింది. కానీ పెద్ద పోట్లాటలేమీ జరగలేదు. ప్రణయ కలహాలు కూడా లేకుండానే కాలం గడిచిపోయింది. ప్రణయ కలహాలు ప్రేమను ఉద్రిక్తం చేస్తాయని, తద్వారా వచ్చే ఎడబాటు క్షణికమైన సహింపరానిదై పరస్పరానురాగాన్ని వృద్ధి చేస్తుందని అంటారు. భార్యాభర్తలు సరసోక్తులాడుకుంటున్నప్పుడు ఏదో మాట మీద ఆవిడకు కోపం రావటం, ఆయన బ్రతిమలాడి ఆమెను ప్రసన్నురాలును చేసుకోవటం సామాన్యంగా జరిగే విషయాలే. కొత్త రోజుల్లో ఆమె మనస్సుకు కష్టం కలిగించే మాట నేను ఎప్పుడూ అనేవాణ్ణి కాదు. ఏ మాట మీదనైనా ఆవిడకు రవ్వంత కష్టం కలిగినా నేనెంతో నొచ్చుకునేవాణ్ణి. ఆవిడ కాస్త దూరంగా నుంచుంటే మరీ ఆకర్షణీయంగా ఉండేది. ఆవిడలో ఏదో కొత్త తేజస్సు కనపడేది. ఆవిడ పెదవులు, కళ్ళు, చేతులు, పాదాలు అన్నీ కూడా కొత్త అందాన్ని తెచ్చుకున్నట్టు తోచేది. ఆవిడ పలుకుల్లో సరిగమల్లో ఇమిడిన మాధుర్యం కనపడేది. అందుకని ఒక్క క్షణంలో మళ్ళీ ఆమెను సంతోషపెట్టి నవ్వించి ఆనందించేవాణ్ణి. అయితే అవి ప్రణయ కలహాలు మట్టుకు కావు. ఆ తర్వాత 2 ఏళ్లు గడిచాయి. మా కాంతం ప్రణయ కలహాలు కాక సిసలైన జాతీయ కలహాలు నేర్చుకున్నది. మొదటి రోజుల్లో అవి కూడా సరదాగానే ఉండేవి. మనం సముద్ర స్నానానికి వెళ్ళి ఒడ్డున నడుం లోతున నిల్చొని ఉన్నప్పుడు అలలు ఎదురు వచ్చి నవ్వుతూ మనల్ని వెనక్కు తోస్తాయి. ఆ మాత్రం చేత ప్రమాదమేమీ లేదు. మనల్ని గట్టిగా పట్టుకొని భూమ్మీద నుంచి లేవనెత్తి ఉక్కిరి బిక్కిరి చేసి
పొర్లించి కోపంతో సముద్ర మధ్యంలోకి ఈడ్చుకుపోయే భయంకరమైన తరంగాలు కావవి. అలాగే మావి కూడా పోట్లాటలే అయినా అవి కూడా ఓ విధంగా ప్రణయలీలల కిందే లెక్క. మా పక్కింట్లో సుందరమ్మ గారు కాపురమున్నారు. ఆవిడ మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చొని మా ఆవిడతో మాట్లాడిపోవడం అలవాటు. ఒక శనివారం నాడు నేను ఆ రోజున మధ్యాహ్నం కాస్త నిద్రపోతున్నాను. నేను నిద్రలో ఉండగానే మధురమైన కంఠస్వరం ఒకటి వినిపించింది. ఎవరా అని ఆశ్చర్యంతో నేను లేచి కిటికీలో నుంచి చూశాను. సుందరమ్మ ఒక్కతే అక్కడ కూర్చొని కూనిరాగాలు తీస్తున్నది. ఇది వరకు ఆమెను నేను చాలాసార్లు చూశాను గాని ఎప్పుడు ఆవిడ అంత అందంగా కనిపించలేదు. మంత్రముగ్ధుణ్ణై అలాగే చూస్తూ నిలబడిపోయాను. ఎటునుంచి వచ్చిందో మా ఆవిడ వచ్చి నా వెనకాల నిలబడి నేనిటు తిరిగి చూసేసరికి నేను చేస్తున్న దొంగ పనికి సిగ్గుపడి తలవంచుకున్నాను. ఆమె కొరకొరలాడి వెళ్ళిపోయింది. కాని ఆవిడ కోపం అంతటితో పోలేదు. రోజు రోజల్లా ఆమె ధుమధుమలాడుతూనే ఉన్నది. ఆ రాత్రి అన్నం తినేటప్పుడు నేను కావాల్సింది అడగటం, ఆమె మాట్లాడకుండా వడ్డించడం జరిగింది. భోజనమైపోయి నేను మేడపై గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. కాంపోజిషన్ పుస్తకాలు ముందు వేసుకొని ఆమె రాకకై నిరీక్షిస్తున్నాను. మామూలుగానే వచ్చింది కాని నా పక్కన కూర్చోలేదు. నాకు తమలపాకుల చిలకలు చుట్టి ఇవ్వనూ లేదు. తమలపాకుల పళ్ళెం బల్ల మీద పెట్టి ఊరుకున్నది. పక్క మీదున్న మాసిన దుప్పటి తీసి కొత్త దుప్పటి వెయ్యలేదు. మంచినీళ్ల చెంబు మాత్రం మంచం కింద పెట్టింది. కిటికీలో నుంచి గాలి కోపంగా వీయసాగింది. నా గది బయట ఉన్న వసారాలో ఒక చిన్న పట్టెమంచం మీద వేరే పక్క కూడా వేసి ఉన్నది. సంగతి గ్రహించడానికి అట్టేసేపు ఆలోచించవలసిన అగత్యం లేకపోయింది. నా పక్క మీద నేను పడుకున్నాను. అప్పటి వరకు విసురుగా వీస్తున్న గాలి చటుక్కున ఆగిపోయింది. కాసేపు ఉక్కపోసి నల్లులు కుట్టి నిద్ర పట్టింది కాదు. మర్నాడు పొద్దున నేను లేచి చూసేసరికి బాగా మబ్బు పట్టి ఉన్నది. కొద్దిగా చినుకులు కూడా పడటం సాగాయి. ఏమంత హుషారుగా లేదు. రోజల్లా ఇంట్లోనే ఉండిపోయాను. సాయంత్రం మటుకు కాస్త బయటికి వెళ్ళి అటూ ఇటూ తిరిగి పెందలాడే ఇంటికి వచ్చేశాను. మా ఆవిడ ఇంకా ముడుచుకొనే ఉన్నది. ఆవిడకు అంత కోపం రావటం మటుకు నాకేమాత్రం బాగుండలేదు. పరస్త్రీని కన్నెత్తి చూడటమే అంత తప్పు పనా? ఆవిడను నేను పలకరించానా? మాట్లాడానా? ఏమీ లేదే. ఎందుకో అంత కోపం నాకు అర్థం కాలేదు. నిజానికి ఇంకొకరి వంక చూస్తే మా కాంతానికి ఇంత కోపం వస్తుందని నాకు తెలియదు. ఇంత ముడుచుకోకపోతే కాంతం నా దగ్గరకొచ్చి, ఎందుకండి అలా దొంగతనంగా ఆవిడ వంక చూస్తారు? తప్పు కదా, అలా చూడకూడదు అని చెబితే నేను వినకపోయేవాణ్ణా? ఈ కాస్త దానికి ఇంత గడబిడ చేయటం బొత్తిగా దౌర్జన్యం అనిపించింది. సాధారణంగా నేనింటికి రావటంతోనే గబగబా వంటింట్లోకి పోయి కాంతాన్ని చూసి పలకరించి రావటం మామూలు. ఆ రోజున నేను వెళ్ళలేదు. మాట్లాడకుండా స్నానం చేసి గదిలో పుస్తకం తెరిచి ముందు పెట్టు కూర్చున్నాను. ఆ తర్వాత కాసేపటికి ఆవిడ వచ్చి, వంట అయింది, భోజనానికి లేవచ్చు అని అన్నది. అక్కర్లేదు అని నేనన్నాను. ఏం అని కాంతమన్నది. నాకాకలిగా లేదు అని నేనన్నాను. ఎందుచేతండి అక్కర్లేకపోవడం? కాఫీ హోటల్లో తిన్నారా అని కాంతం కోపంగా అన్నది. లేదు అని నేనన్నాను. అయితే లేవండి, కొద్దిగా తినవచ్చు అని ఆమె అన్నది. నాకు తినాలని లేదు అని నేనన్నాను. అయితే నాకు తినాలని లేదు అని కాంతం వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజల్లా మేమిద్దరం ఒక్క మాటైనా మాట్లాడుకోలేదు. తప్పుకు తిరిగాం. ఈ స్థితి నాకెంతో కష్టంగా ఉందో ఆవిడకు అంత కష్టంగా ఉండి ఉంటుంది. ఆవిడే దారికొస్తుంది. నేను తొందర పడకూడదు. మగవాణ్ణైనందుకు కాస్త బెట్టుగానే ఉండాలి అని నిశ్చయించుకున్నాను. అయితే ఒక చిన్న చిక్కొచ్చింది. మీరు తినకపోతే నేను కూడా తినను అని చెప్పి వెళ్ళిపోయింది. నా మూలాన పాపం ఆవిడ పస్తుండడం అధర్మం, అన్యాయం. నిజానికి నాకు ఆకలవుతూనే ఉన్నది. గౌరవంగా నా దర్జాకు ఏమీ భంగం లేకుండా ఈ వ్యవహారం ఎలా కుదుటబడుతుందా అని ఆలోచించాను. ఆవిడ నిద్రపోయిన తర్వాత నేను మెల్లిగా చప్పుడు కాకుండా దిగిపోయి అన్నం పెట్టుకు తినవచ్చు. ఇది మొదట్లో తోచిన ఆలోచన. ఈ ఆలోచన వచ్చినందుకు నాలో నేనే సిగ్గుపడ్డాను.
వట్టి దొంగ పని అది. వంటింట్లో ఏదో చప్పుడవుతుందని ఆవిడ దిగివచ్చి చూస్తే ఎంత చులకనైపోతాను. పోనీ ఆవిడ వచ్చి చూడదు, చూడకపోతే ఆవిడ సంగతేమిటి? ఆవిడలా పస్తుండవలసిందేనా? ఛీ అని ఈ ఆలోచనను దూరంగా నెట్టేశాను. ఏదో సమయం చూసి అనవసరంగా కోపం పెంచుకొని ముఖం ముడుచుకొని నా మనసుకు కష్టం కలిగేలాగా ప్రవర్తించినందుకు కాస్త కోప్పడి దాని తర్వాత దర్జాగా ఆవిడను క్షమించి ఈ వ్యవహారం పరిష్కారం చేయాలి. ఇది రెండో ఆలోచన. ఈ ఆలోచన తోచినందుకు సంతోషించాను. ఇందులో ఏమీ తప్పులేదు. అన్యాయం అధర్మం ఏమీ జరగదు. వ్యవహారం గౌరవంగా పరిష్కారం అవుతుందని అనుకున్నాను. ఈ కార్యం వెంటనే నిర్వహిస్తే దాని తర్వాత పెందలాడే భోజనాలు చేయవచ్చు. అందుకని ఈ కార్యభారం నెత్తిమీద పెట్టుకొని మేడమెట్లు మెల్లిగా దిగుతున్నాను. ఆ సమయానికే ఆవిడ మేడమెట్లు ఎక్కుతున్నది. ఆవిడ సరిగ్గా అనుకొని ఉంటుంది, ఎందుకొచ్చిన మనక్లేశమిది? పాపము ఆయనకు చిన్నతనమే. ఆయన కొంటెతనానికి అలా చూసినా పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. అలా చూడకూడదని చెప్పుకొని నా వైపుకు తిప్పుకోవాలి. ఇలా అనుకొని ఆవిడ కార్యభారం నెత్తిమీద వేసుకొని మేడమెట్లెక్కి పైకి వస్తున్నట్టున్నది. మధ్యనే ఇద్దరం తారసిల్లాం. ఒకరి మొహం ఒకరి చూసుకునేసరికి ఇద్దరికీ మళ్ళీ పట్టుదల వచ్చింది. ఆవిడ చెప్పదలుచుకుంది ఆవిడ చెప్పలేకపోయింది, నేననుకున్నదంతా నేను అనలేకపోయాను. అలాంటప్పుడు ఎవరి దారిన వారు తలవంచుకొని వెళ్లటమే మంచి పని. కాని మేడమెట్లు ఇరుకయ్యాయి. వెంటనే ఆవిడ, కాస్త తప్పుకోండి, నేను పైకెళ్తాను అని అన్నది. నేనెందుకు తప్పుకోవాలి? నేను తప్పుకోను అని అన్నాను. నేను మడిగట్టుకున్నాను. మిమ్మల్ని తాకితే మైలబడతాను, అందుకని కాస్త తప్పుకోవాలి అని ఆమె అన్నది. నేను తప్పుకోను అని అన్నాను. ఎందుకు తప్పుకోరు అని ఆవిడ అన్నది. చివాట్లు వేయటానికి ఇదే సమయమని తోచింది. కనుబొమ్మలు చిట్లించి గంభీరంగా కోపంగా పెద్దగా కంపిస్తున్న గొంతుతో నేను ఫూల్స్కి దారివ్వను అని గట్టిగా అన్నాను. వెంటనే ఆమె, సరేలేండి పోని, నేనిస్తాను అంటూ ఆవిడ గిరుక్కున తిరిగి కిందకి పోతున్నది. నేను నిర్ఘాంతపోయి అలాగే నిలువున నిలబడిపోయాను. ఏమిటావిడ అన్న ముక్కకు అర్థమని ఆలోచిస్తూ ఒక్క నిమిషానికి అర్థం స్ఫురించింది. నన్ను ఫూలన్నా చాలా చమత్కారంగా అన్నదని సంతోషించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను. అబ్బా ఏంటండి మీరు, మడి చెడగొట్టారు అని అన్నది. పర్వాలేదు వడ్డించు, ఇద్దరం ఒకేసారి భోజనం చేద్దాం అని నేను నవ్వుతూ అన్నాను. కాలం గడిచిన కొద్దీ మా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం స్నేహంగాను, స్నేహం స్నిగ్ధమైన ప్రేమగాను మారిన కొద్దీ కాంతంలో దాగి ఉన్న కొంత విచిత్ర ప్రకృతి బయటపడసాగింది. మొదటి రోజుల్లో కొత్త వల్ల సిగ్గు వల్ల ఆమె విస్తారం మాట్లాడేది కాదు. పాతబడ్డ తర్వాత ఆమె సంభాషణ కొత్త మెరుగులు పెట్టుకున్నది, కొత్త అందాలు తెచ్చుకున్నది. ఆమె సౌందర్యాన్ని, ఆమె శరీరంలో ఉండే అందమైన వంపులను, రేఖలను, కోమలత్వాన్ని చూసి నేను మొదటి రోజుల్లో ఆనందించేవాణ్ణి. తర్వాత వాటికంటే ఆమె చీత్కారాలలోనూ, చీదరింపులలోనూ, సాధింపులతోనూ ఉన్న ఉక్తి వైచిత్ర్యం, చమత్కారం, మాధుర్యం నన్ను బాగా ఆకర్షించాయి. నేను తలదూకుంటున్నాను. నా జుట్టు బిరుసు, అణిగిపడి ఉండదు. అందుకని దువ్వెనతో చాలాసేపు దువ్వుతున్నాను. ఆ సమయంలో కాంతం నన్ను చూసి నవ్వి, నేనేదో షోకు చేసుకుంటున్నానని ఆమె అనుకున్నది. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను. కాంతం నవ్వాపుకొని, అబ్బే ఏం లేదు, ఎంతసేపు దువ్వినా ఉన్న అందం కంటే కొత్తది రాదు కదా అని నవ్వుతూ అన్నది. వెంటనే నేను, అది కాదు కాంతం, ఈ జుట్టుకు నీ గుణమే అబ్బింది, ఎంత దువ్వినా లొంగడం లేదు అని అన్నాను. లొంగకేం చేస్తుందండి అంటూ ఆవిడ వచ్చి కాస్త చెయ్యి తడి చేసుకుని రుద్ది పాపిట తీసి చక్కగా దువ్వింది. అప్పుడు మళ్ళీ అన్నది, చూశారా, లొంగదీసుకునే విధం తెలుసుకుంటే సరి అని. నిజానికి లొంగదీసుకునే విధం ఆవిడకు తెలిసినంత బాగా నాకెప్పుడూ తెలియలేదు. నేనప్పటికీ ఇప్పటికీ అంతే. లొంగదీయడమంటే జ్ఞాపకం వచ్చింది. మేము భీమవరంలో ఉండగా మాకు పోట్లావు ఉండేది. పాలు తీయటానికి దాని దగ్గరికెళ్తే అది బుసలు కొడుతూ పొడవ వచ్చేది. దాన్ని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని మా ఆవిడ నానా అవస్థలు పడుతూ ఉండేది.
ఆవిడ దాని దగ్గరకు వెళ్ళినప్పుడల్లా నేను ప్రాణాలు బిగబట్టుకొని కూర్చునేవాణ్ణి. అది ఆవిడను ఎక్కడ కుమ్మేస్తుందోనన్న భయంతో కూర్చునేవాణ్ణి. మా ఆవిడ ఎంత ప్రయత్నించినా అది ఎన్నాళ్లకు స్వాధీనం కాకపోవటం చూసి చివరకు, కాంతం, ఈ పోట్ల గొడ్డును పెట్టుకొని మనం ఎన్నాళ్లు కాపురం చేయగలం, దీన్నమ్మేద్దాం అని అన్నాను. అవ్వా, అదేమిటండి అలా అంటారు? పాడిగొడ్డును అమ్ముకుంటారటండి, పోట్లదైతే మటుకు. ఆ మాటకొస్తే నేను మిమ్మల్ని పెట్టు కాపురం చేయటం లేదా అని మా కాంతమన్నది. నన్ను పోట్లగొడ్డుతో పోల్చినందుకు, అయితే కాంతం, నేను పోట్లగొడ్డునే అంటావా అని అన్నాను. కాంతం ముసిముసి నవ్వులు నవ్వుతూ, కాకేమండి, మీరు మటుకు మొదటి రోజుల్లో ఒక్క తీరాన స్వాధీనమయ్యారా? ఇంతకంటే ఎక్కువగానే బుసలు కొట్టారు. ఓపిక పడితే ఎంత పోట్లగొడ్డైనా లొంగుతుంది అని కాంతమన్నది. ఓపిక ఉండాలట, అది ఆవిడ అనే మాట. ఇంకో సందర్భంలో కూడా ఇలాగే ఓపిక ఉండాలని చెప్పింది. ఏమిటా అంటే, ఒకరోజు నేను నా ఫౌంటైన్ పెన్ కనపడక వెతుక్కొని విసిగి చివరికి, ఏమే కాంతం, నా పెన్నేమైనా చూశావా అని అన్నాను. మీ వస్తువులు ఏవి ఎక్కడ పెట్టుకుంటారో నాకేం తెలుస్తుందండి, అయినా మీ పెన్తో నాకేం పని? నా మటుకు నేను అరగంట నుంచి వెతుక్కుంటున్నాను అట్లకాడ కోసం. ఏం చేసేది చెప్పండి? వెతగ్గా ఇప్పటికి దొరికింది, మీరు వెతుక్కోండి ఓపిగ్గా అని హితవు చెప్పింది. నవ్వుతూ అన్నమాటలే అయినా ఆమె మాటల్లో ఎంత నిగూఢమైన సత్యమున్నది. జీవితంలో ఓపిక ఉండాలట. ఓపిక ఉంటే పోట్ల గొడ్లు లొంగుతాయి, పోయిన వస్తువులు దొరుకుతాయి. రామాయణంలో ఇంతకంటే గొప్ప సత్యాన్ని చెప్పలేదు వాల్మీకి. సీత 14 ఏళ్లు వనవాసం చేసింది. జీవితమంతా ఓపిక పట్టింది. మా ఆవిడ ఆ మాటే చెప్పింది, ఓపిక ఉండాలని. అయితే నేను సందర్భంలో నా కథలు మెచ్చుకోని వ్యక్తులతో నేను సాధారణంగా స్నేహం చెయ్యను. కానీ ఇద్దరున్నారు, వాళ్ళు నా కథలు ఎప్పుడూ మెచ్చుకోరు, అయినా నేను వాళ్లను ఎక్కువగా గౌరవిస్తాను అని అన్నాను. అందులో ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండవది నా భార్య. ఆ మాట సత్యం. ఆవిడ నా కథలు బాగున్నాయని ఎప్పుడూ అనలేదు. నాకు ప్రపంచంలో ఉన్నత స్థానము గౌరవము వస్తుందనే నమ్మకం ఆవిడకు ఎప్పుడూ లేదు. కానీ నేను మటుకు ఏవో ఆశలు పెట్టుకునేవాణ్ణి. ఎవరైనా ఏ సభకన్నా పిలిస్తే తప్పక వెళ్లేవాణ్ణి. నేనే ఖర్చులు పెట్టుకొని మరీ వెళ్లేవాణ్ణి. ఆంగ్ల సాంప్రదాయం ప్రకారం ఏప్రిల్ 1 తారీఖు ఏప్రిల్ ఫూల్స్ డే. ఆ రోజున పెద్ద చిన్న అనే భేదం లేకుండా ఒకరినొకరు హాస్యమాడుకోవచ్చు. నేనొకరి మీదకు వెళ్లటమెందుకు, మా కాంతాన్నే హాస్యం పట్టిద్దామని, కాంతం, నీ పుట్టింది ఏప్రిల్ 1 కదా, ఇవాళ నీ పుట్టినరోజు పండుగ కాబోలు. ఏప్రిల్ 1న పుట్టిన వాళ్లంతా ఫూల్స్, కాంతం కూడా ఫూల్ అవుతుంది. ఇలా ఓ చిన్న విసురు విసిరాను. ఆమెకు అర్థమై నా సరసాన్ని గ్రహిస్తుంది అనే నమ్మకంతో ఇలా అన్నాను. ఆమె చిన్నతనంలోనే కొన్నాళ్లు స్కూల్లో చదువుకున్నది. అందుకని ఇట్టే గ్రహించి నవ్వి, ఆ తర్వాత, నేనే రోజున పుట్టానో నాకు మటుకు జ్ఞాపకం లేదు, కానీ మీ కథలు విన్నవాళ్లంతా, ఏమమ్మా, నీవు ఏప్రిల్ 1న పుట్టావా, అంతే అయి ఉంటుంది, లేకపోతే అలాంటి పిచ్చి కథలను రాసే ఆయనను చూస్తూ ఎందుకు పెళ్లి చేసుకున్నావు, చేసుకున్నా ఎందుకు కాపురం చేస్తావు అని అంటున్నారండి అని కాంతం విరగబడి నవ్వింది. అంటే అలాంటి కథలను రాసే ఫూల్తో కాపురం చేస్తున్నావు కాబట్టి, నీవంత కాకపోయినా ఏప్రిల్ 1న పుట్టిన ఫూల్ వై ఉండాలని వాళ్ళన్నారన్నమాట. పోనీ ఇద్దరం ఫూల్స్ మైనాం కదా, తగాదా లేకుండా. ఈ మాట సరసానికే అన్నది, కానీ నిజానికి ఆవిడ అభిప్రాయం కూడా నా కథల గురించి అంతే. అలాంటప్పుడు నేనున్నత స్థితికి వస్తానని ఆమెకు నమ్మకం ఎలా ఉంటుంది? ఓసారి ఆ మాటే చమత్కారంగా అన్నది. అదేమిటంటే, గుడివాడలో ఒకసారి ఓ పెద్ద కవికి సన్మానం జరిగింది. ఆ సందర్భంలో జరిగే పండిత సభకు నన్ను కూడా ఆహ్వానించారు. మా కాంతాన్ని పిలిచి, నేను కాస్త గుడివాడ దాకా వెళ్ళి వస్తాను అని అన్నాను. ఇప్పట్నుంచి వెళ్ళకపోతేనేం అని ఆవిడ అన్నది. అక్కడ కవిగారిని ఏనుగునెక్కిస్తారు అని నేనన్నాను. అయితే మీరెందుకు వెళ్ళటం అని కాంతమన్నది. ఉత్సవం చూస్తాను అని నేనన్నాను. మిమ్మల్ని కూడా దేనిపైనన్నా ఎక్కిస్తారా అని కాంతమన్నది.
ఆయనకు ఇంత పెద్ద గౌరవం హఠాత్తుగా ఒక్క దెబ్బలో రాలేదు. అనేక సభలకెళ్ళి చిన్న చిన్న గౌరవాలను పొంది చివరకు ఈ గొప్ప గౌరవాన్ని పొందుతున్నాడన్న ఉద్దేశంతో, అది కాదే పిచ్చిదానా, ఈయన ఇదివరకు ఎన్నో ఎక్కి చివరకు ఏనుగునెక్కుతున్నాడు. నేను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాను. కొన్నాళ్ల తర్వాత నేను తప్పకుండా ఏనుగునెక్కుతాను అని ఆవిడకు ధైర్యం చెప్పాను. తర్వాత గుడివాడ వెళ్ళాను. సభలో నేను కూడా కాసేపు మాట్లాడాను. ఆ రాత్రికే ఇంటికి వచ్చేశాను. భోజనాలైన తర్వాత మాట్లాడుకోవటంలో ఈ ప్రసంగం వచ్చింది. గుడివాడ సభను గురించి కబుర్లు చెబుతున్నాను. నేను చెప్పిన మాట నిజమైందే కాంతం. అక్కడున్న నన్ను మొదట్లో ఎవరూ గౌరవించలేదు. చివరకు ఎవరో వచ్చి మీరు మాట్లాడండి అని బలవంత పెడితే మాట్లాడాను అని నేనన్నాను. వాడెవడో మీ దగ్గర చదువుకున్న విద్యార్థి ఉంటాడు అని కాంతమన్నది. కావచ్చు అని నవ్వాను. అదే నిజం కూడా. ఒక్కొక్కప్పుడు ఆవిడ ఎక్కడో జరిగిన విషయాలను చూసినట్టు చెప్పేస్తుంది. అయితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఆహ్వానించి కుర్చీ ఇవ్వలేదండి అని కాంతమన్నది. ఇవ్వలేదు. చాలామంది అలాగే ఎక్కడ పడితే అక్కడ నిల్చున్నాం, సభా వేదికకు దూరంగా అని నేనన్నాను. ఆయన చెప్పిందంతా వినపడ్డదా మరి అని కాంతమన్నది. మొదట్లో వినపడకపోతే దగ్గరలో ఉన్న ఒక గోడెక్కి కూర్చొని విన్నాను అని నేననగానే కాంతం ఈ మాట విని నవ్వి, ఇంకేం ఏదో ఒకటెక్కారు, ఇక ముందు మీకు ఇంకా ఇంకా ఉన్నత స్థానాలు లభిస్తాయిలేండి అని వెటకారంగా అన్నది. ఆవిడ అన్నమాట అక్షరాలా నిజమే అయింది. ప్రజలు నా కథలను మెచ్చి నన్ను దేనిపైనా ఎక్కించలేదు. ఆవిడన్నట్టు మొన్న పాలకొల్లులో గోపురం నేనే ఎక్కాను. ఆ విధంగా ఉన్నత స్థానం లభించింది. ప్రజల దృష్టిలో నా కథలు పిచ్చి కథలుగానే ఉండిపోయాయి. జీవితంలో ఆనందాన్నిచ్చేది ఒక్క సౌందర్యమే కాదు, నిశితమైన మేధాశక్తి, చమత్కారమైన మాట పొందిక కూడా కావాల్సినంత ఆనందాన్నిస్తాయి. ఒకసారి మా అబ్బాయి ఏడుస్తూ బడి నుంచి ఇంటికి వచ్చాడు. ఏమ్రా నాయనా, ఎందుకేడుస్తావు అని వాడి తల్లి అడిగింది. స్కూల్లో మాస్టర్ కొట్టాడే అమ్మా అని వాడన్నాడు. ఎందుకు కొట్టాడ్రా అని వాడి తల్లి బుజ్జగించి అడిగితే, నేనేమీ అల్లరి చేయలేదే అమ్మా, మాస్టర్ గారు చైనా ఎక్కడుందో చెప్పమన్నారు, నేను చెప్పలేకపోయానే, ఆ పళంగా కొట్టారు అని మళ్ళీ ఏడ్చాడు. ఇది విని నేను మా కాంతాన్ని, ఎందుకే అబ్బాయి ఏడుస్తున్నాడు అని అడిగాను. ఆ మాస్టార్కు చేతులు ఎలా వచ్చాయో, అనవసరంగా కొట్టాడండి పిల్లవాడిని, చైనా ఎక్కడుందో చెప్పమన్నాడట. వీడు చిన్న వెధవాయే, ఎక్కడ పెట్టాడో ఏమో మర్చిపోయాడు కాబోలు, చెప్పలేకపోయాడు. ఆ పళంగా ఆ మాస్టార్కు కోపం వచ్చి కొట్టేశాడండి, చూశారా అని కాంతం నాతో అన్నది. అంతటితో ఊరుకోక, ఏమిరా దరిద్రపు చైనా, ఎక్కడది, అసలు దాన్ని నువ్వెందుకు తీశావురా, నీకెన్నిసార్లు చెప్పాను ఇంకొకరి వస్తువు ముట్టుకోవద్దని అని కాంతం కుర్రవాణ్ణి కూడా కోపడ్డది. మా ఆవిడ అట్టే ప్రయాణం చేసిన మనిషి కాదు. మద్రాస్ వైపు ఎన్ని స్టేషన్లున్నాయో, కలకత్తా వైపు ఎన్ని స్టేషన్లున్నాయో కూడా ఆమెకు తెలియదు. ఒకసారి నేను రాజమండ్రి పని మీద వెళ్తున్నాను. తీరా బండెక్కే సమయానికి కాంతం ఒక చిన్న జాడీతో ఆవకాయ తీసుకొచ్చి బండిలో పెట్టింది. ఎవరికిది అని అడిగాను. మా అక్కయ్య గారు ఈ సంవత్సరం ఆవకాయ పెట్టుకోలేదట. పిల్లలు చద్దన్నాలలోకి ఏమీ లేక ఇబ్బంది పడుతున్నారు. మీరెలాగో వెళ్తున్నారుగా, కాస్త వాళ్ళింట్లో ఇది ఇవ్వండి అని కాంతం జాలిగా బతిమలాడింది. మీ అక్కయ్య గారు గుంటూరులో ఉండిరి, నేను వెళ్ళేది రాజమండ్రాయే, ఎలా ఇచ్చేది అని అడిగాను. దారిలోనే కదండి, స్టేషన్ దగ్గరలోనే ఆమె ఇల్లు. ఈ బండి దిగి ఇది ఇచ్చేసి మళ్ళీ వెంటనే ఇంకో బండెక్కండి, పాపం మొన్న కబురు కూడా చేసింది, కాస్త పంపమని అని కాంతం దీనంగా అడిగింది. ఆవిడ అజ్ఞానాన్ని చూసి నవ్వుకొని, తీసుకెళ్లటానికి కాదే, రాజమండ్రి దారిలో గుంటూరు లేదు అని అన్నాను. ఆవిడ ముఖం ఇంత చేసుకొని, పోనీలేండి, ఏం చేస్తాను పట్టుకెళ్ళకపోతే అంటూ జాడీ తీసుకుని వెళ్ళింది. ఆవిడ మనస్సు కష్టపడ్డది పాపం. అందుకని అసలు విషయం విప్పి తెలిసేలాగా చెబుదామని, కాంతం, నాకీ మాత్రం తీసుకెళ్ళటానికి ఇష్టం లేదనుకుంటున్నావు కాబోలు, అది కాదు, నిజం చెబుతున్నాను, రాజమండ్రి దారిలో గుంటూరు తగలదు అని అన్నాను. తగలకేం చేస్తుంది లేండి, ఆపేక్షాలుంటే బాగానే తగులుతుంది అని దీర్ఘాలు తీస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ అజ్ఞానాన్ని చూసి
నాకు జాలి వేసి నవ్వు కూడా వచ్చింది. తెలియక అన్న మాటలివి. తెలిసిన విషయాల్లో కూడా ఆమె ఒక్కొక్కప్పుడు అనే మాటలు బహు చమత్కారంగా ఉంటాయి. అవి యుద్ధపు రోజులు. యుద్ధనిధి వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక ₹1/2 చొప్పున నేనొక ₹1/2 చందా ఇచ్చాను. మా కాంతమిదంతా చూస్తూనే ఎందుకండి ₹1/2 ఇచ్చారు అని అడిగింది. మన ప్రభుత్వం వారు జర్మనీతో గొప్ప యుద్ధం చేస్తున్నారు. దానికి చాలా డబ్బు కావాలి. తలా ఒక ₹1/2 చందా ఇస్తున్నారు. నేను ఓ ₹1/2 ఇచ్చాను అని అన్నాను. ఆవిడ ఈ మాట విని విసుక్కొని, ఈ ₹1/2కి గతిలేని వాళ్ళు ఈ యుద్ధమెందుకు పెట్టుకోవాలి? అంతగా డబ్బు లేకపోతే కాస్త చేతిలో డబ్బాడుతున్నప్పుడే ఇటువంటి పనులు తలపెట్టాలి గాని వెనక ముందు ఆలోచించకుండా లటిక్కున యుద్ధంలోకి దిగి మనల్ని ఏడిపించటం మటుకు ఏమంత బాగుందండి అని కాంతం నీరసంగా మాట్లాడింది. ఇంకో విషయంలో కూడా ఇలాగే అమాయకంగా పెంకిగా అన్న మాటలు నాకు తలుచుకున్నప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఓ రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. ఆవిడ కూడా మేల్కొన్నది. ఇద్దరం మాట్లాడుతూ కూర్చున్నాం. ఇంతలో దొరగారి బంగళాలో గంటలు కొట్టారు. టైం ఎంతయిందండి? గంట ఇప్పుడు కొట్టింది అని మా ఆవిడ అడిగింది. 2 అయింది అని నేనన్నాను. 2 అయిందా? అయితే కొత్త టైం ప్రకారం 2 అయితే 3 గంటలు కొట్టాలి కదండి. మరి 2 కొట్టారేం అని అడిగింది. ఈ ప్రశ్నకు ఏం చెప్పాలో తోచలేదు. 2 అయితే 3 కొట్టాలట. చివరకు ఆలోచించి, అవునే కాంతం, ఇప్పుడు పాత టైం ప్రకారం 1 అయిందన్నమాట అని అన్నాను. ఈ మాట విని ఆమె తృప్తి పడక, నా బొంద, 1 అయితే 2 కొట్టడమేమిటండి, వాడి శ్రాద్ధం అని అసహ్యించుకున్నది. ఇది అర్థం లేని పెంకి మాట. ఒక్కొక్కప్పుడు మెరుపులాంటి మేధాశక్తితో ఠపీమని అనేస్తుంది. దాని తర్వాత ఆ దెబ్బకు తట్టుకొని నవ్వే శక్తి ఉంది కాబట్టి నేను నవ్వుకొని ఊరుకునేవాణ్ణి. ఇలా కొన్ని రోజులకు ఒకరోజు నేను విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళాను. ఆ రోజుల్లో ఆయన జయంతి అనే పత్రిక నడిపి కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేశారు. పత్రిక నడపటంలో ఉండే కష్టసుఖాలు ఆయనకు బాగా తెలిసాయి. సాహితీ అనే పత్రిక కూడా అప్పటికే అలాగే ఆగిపోయి ఉన్నది. సాహితీ పత్రికను నేను తీసుకుందామని అనుకున్నాను. ఇలా అనుకొని పత్రిక నడపటంలో ఉండే మెలకువలన్నీ తెలుసుకుందామని సత్యనారాయణ గారి దగ్గరకు వచ్చి ఆయనతో, ఏమండి, నేను సాహితీ పత్రిక నడుపుదామని అనుకుంటున్నానండి అని అన్నాను. ఆయన చప్పున, నువ్వేమైనా ఫూల్వా అని అన్నాడు. అప్పటికి నాకు ఆయనకు అట్టే పరిచయం లేదు. అయినా ఇంత మాట ఆయన స్వతంత్రించి అన్నాడు. సరే, అయిపోయింది. ఇంటికొచ్చేశాను. సత్యనారాయణ గారు ఇంత మాట అన్నారే అని మనసులో కష్టంగా ఉన్నది. మా ఆవిడకు సత్యనారాయణ గారంటే ఎంతో గౌరవం. ఆయన పద్యాలు చదివి ఆనందిస్తూ ఉండేది. ఆయన గొప్ప కవి అని నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేది. మా ఆవిడ నా కథలను ఏమాత్రం మెచ్చుకోకపోవటం, నా ఎదుటే ఆయనను అంతగా ఎక్కువగా పొగడటం నాకు బొత్తిగా గిట్టేది కాదు. నా మనస్సుకు చివుక్కుమన్నట్లే నన్నాయన ఇంత మాట అన్నాడని చెప్పిన మీదటైనా మా ఆవిడకు సత్యనారాయణ గారందుండే గౌరవ భావం కాస్త తగ్గదా అని యోచించి ఒక రోజున కాంతంతో, చూశావే కాంతం, నువ్వేదో సత్యనారాయణ గారిని మెచ్చుకుంటావు గాని ఆయన మర్యాద తెలిసిన మనిషి కాదు అని అన్నాను. ఏం, ఎందుకలా అంటున్నారు అని ఆవిడ అడిగింది. విషయమంతా చెప్పాను. నాకు ఆయనకు పెద్ద స్నేహమా లేదు. కేవలం మాట్లాడుకున్నాం. ఎంతోసేపు కూడా కాలేదు. 4-5 నిమిషాలైంది. నన్ను ఫూల్ అన్నాడు. వెంటనే మా కాంతం, అంత ఆలస్యం ఎందుకైందండి? ఎంతసేపు పట్టిందో ఆయన మీ సంగతి కనుక్కోటానికి అని కాంతం విరగబడి నవ్వేసింది. ఇంతకు సత్యనారాయణ గారి విషయమై ఆమెకు గల అభిప్రాయాన్ని నేను రవ్వంతైనా మార్చలేకపోయాను. ఆయన రాసిన కిన్నరసాని పాటలు మటుకు ఆవిడ కొత్త కొత్త ఫణుతులల్లో పాడేది. ఆవిడ పాడుతూ ఉంటే నాకు నృత్యం చేయాలనిపించేది. అంత ఆనందం కలిగేది. అయితే వారు రాసిన ఇతర గ్రంథాలు ఆమెకు పూర్తిగా అర్థమయ్యేవి కావు. కాకపోయినా చదివి ఆనందించేది.
ఈ విషయం ఆధారంగా తీసుకొని ఒకసారి నేను ఆవిడను ఎత్తి పొడవగా, ఆయన రాసిన గ్రంథాలు నీకేమర్థమైనవని నువ్వాయనను మెచ్చుకుంటావు, ఆయన చాలా గొప్ప కవి అని, అంతవాడు ఇంకొకడు లేడు అని అంటావు, ఆయన ఔన్నత్యం ఏం చూశావు అని నేనన్నాను. నేనేమీ చూడనక్కర్లేదు, నేను చూడకపోతే మటుకు హిమాలయ పర్వతాలు ఉన్నతమైనవి కావుటండి అని ఆమె విసురుగా అన్నది. హా, ఇలా నిట్టూరుస్తూ ఆవిడ మాటలకు ఎదురు చెప్పలేక నేను మౌనంగా ఊరుకున్నాను. పత్రికలలో కథలు కబుర్లు ఉంటాయని మా ఇంటికి 1-2 తెలుగు పత్రికలు వస్తాయి. ఈ విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ యుద్ధం జరుగుతున్నదో, మానవజాతి స్వాతంత్రం కోసం ఏ మూల ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నదో తెలుస్తుంది. ఇతర దేశాలలో స్త్రీలు ఎంత అభివృద్ధిలో ఉన్నారో కూడా తెలుస్తాయని ఎన్నో విధాల మా ఆవిడకు చెప్పాను. ఎన్ని చెప్పినా ఆవిడ పేపర్ చదివి జ్ఞానం వృద్ధి చేసుకునేది కాదు. ఎవరెట్లా ఏడిస్తే మనకేం, వాళ్ల గొడవలన్నీ మనకెందుకండి అని అనేది. వాళ్ల గొడవలు మనకు కావాలి. ఇప్పుడు చూడు, వాళ్ల యుద్ధం వల్లనే మనకు ధరలు ఇలా పెరిగిపోయాయి అని నేనన్నాను. ఈ మాట తెలుసుకోవటానికి పేపర్ చదవనక్కర్లేదండి అని ఇలా మొండిగా జవాబులు చెబుతూ ఉండేది. ఇంకా బాగా నచ్చజెప్పుదామని ఒక రోజున, కాంతం, ఎంత చెప్పినా నీవు పేపర్ చదవటం లేదు, నాకు చాలా కష్టంగా ఉన్నది. నువ్వు పేపర్ చదివితే అందులో ఉండే విషయాలను గురించి ఇద్దరం సరదాగా చర్చించుకుందాం, ఇందుకోసమైనా చదువు అని బ్రతిమిలాడినట్టన్నాను. ఆ మాట విని కాంతం విరగబడి నవ్వి, పేపర్లోని విషయాలను గురించి మనం చర్చలు చేయటమేంటండి, నా బొంద, మనకున్న విషయాలు చాలేండి అని అన్నది. రాజకీయ విషయాలను గురించి, ప్రభుత్వాన్ని గురించి నాతో చర్చ చేయటం నీకు సరదాగా ఉండదా అని అడిగాను. సరదాకు ఆ విషయాల దాకా ఎందుకండి, మనకున్న గొడవల మీద కావాల్సినంత చర్చ జరుగుతున్నది కదా రోజు. అబ్బాయికి ఎర్ర చొక్కా కుట్టిస్తానంటే మీరు వద్దు, ఎర్ర చొక్కా ఏమిటి, అసహ్యంగా ఉంటుందని అన్నారు. తెల్లని తెలుపు కుట్టిస్తానని నాతో అరగంట వాదిస్తిరి. పెద్దమ్మాయికి జూకాలు చేయిస్తానంటే జూకాలు అందం కాదు, స్వస్తిక లోలాకులు చేయిస్తానని ఎంతసేపు కోపడ్డారు. ఇంకా ముందు ముందు పెళ్ళిళ్ళ విషయంలో, కట్నాలు కానుకల విషయంలో, అల్లుళ్లను తీసుకొచ్చే విషయాలలో అభిప్రాయ భేదాలకు చర్చలకు కావాల్సినంత అవకాశమున్నది. ఇంకా కొత్త గొడవలెందుకులేండి అని దీర్ఘాలు తీసింది. అయినా నేను వదలక కాంతంను వేధిస్తూనే వచ్చాను పేపర్ చదవమని. నా గోల పడలేక ఆ తర్వాత పేపర్ చూడటం మటుకు చూసేది. వెండి ధర, నవరసుల ధర ఆవిడ ముఖ్యంగా చూసేది. ఆ తర్వాత ఎవరైనా కుర్రవాడు కనపడడం లేదు, పారిపోయినాడు అన్న సంగతులు, పెళ్ళికొడుకు కావాలి అన్న ప్రకటనలు కూడా చదివి పేపర్ అవతల పారేసేది. పోనీ ఏదో ఒకటి చూస్తున్నది, అది కాస్త మంచిదే. ప్రస్తుతం ఈ విషయాలు మాత్రమే చూసినా ముందు ముందు ఇంకా ఇంకా మంచి విషయాలు చూసి ఆమె జ్ఞానం వృద్ధి చేసుకుంటుందని నేను ఆశపడ్డాను. కానీ ఏ ముసలమ్మ వచ్చి ఆవిడకు కలిగిన ఈ కాస్త ఆసక్తిని పాడు చేస్తూ ఉండేది. ఒక రోజున మా ఆవిడకు పేపర్ ఇచ్చి చదవమని చెప్పి నేను బయట వరండాలో కూర్చున్నాను. ఇంతలో ఒక ముసలమ్మ వచ్చి, అమ్మాయి, ఇందులో ఏముంటుందని చదువుతున్నావు అని అన్నది. అన్నీ ఉంటాయండి పిన్నిగారు. ఎవరేం చేసింది, ఎవరి కుర్రవాడు ఎప్పుడు పారిపోయింది, ఎవరింట్లో పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్నది, ఇలాంటి సంగతులన్నీ తెలుస్తాయండి అని మా కాంతమన్నది. పేపర్లో ఉండే విషయాలు ఇవే అయినట్టు కాంతం చెప్పింది. ముసలమ్మ తెల్లబోయి, అయితే అమ్మాయి, మా మనవరాలికి పెళ్లి కావాలి, ఇందులో చూస్తే కాస్త మంచి సంబంధాలు ఎక్కడున్నాయో తెలుస్తుందా అని అడిగింది. తెలియవమ్మా అని కాంతమన్నది. అయితే ఎందుకమ్మా ఇది అని ముసలమ్మ అన్నది. అయితే ఒకటండి పిన్నిగారు, మా పిల్లకు భర్త కావాలి, పిల్ల వయసు ఇంత, అందంగా ఉంటుంది, ఎవరన్నా చేసుకోదలుచుకుంటే మాకు రాయండి అని పత్రికలలో ప్రకటన ఒకటి వేయవచ్చు అని కాంతమన్నది. పత్రికలలో వేయించమంటావా అమ్మా, అల్లరి బ్రతుకైపోదు, అప్రాచ్యులెవరైనా వేయించుకుంటే వేయించుకుంటారు అని ముసలమ్మ అన్నది. పోనీలేండి పిన్నిగారు, వేయించవద్దులేండి, పోనీ మీరు కూడా పేపర్ చదవటం నేర్చుకోండి అని కాంతమన్నది. ఎందుకమ్మా నేర్చుకోవటం అని ముసలమ్మ అన్నది. అనేక సంగతులు తెలుస్తాయండి అని కాంతమన్నది. ఏది, ఒక్క సంగతి చెప్పు చూద్దాం అని ముసలమ్మ అన్నది. కొన్ని దేశాలలో ఆడవాళ్లు పురుషులతో సమానంగా అన్ని హక్కులు కావాలని పోట్లాడుతున్నారు.
చూశారా, ఇలాంటి సంగతులు ఎన్నో తెలుస్తాయి అని కాంతమన్నది. ఆ ముసలమ్మ ఆశ్చర్యపడి కాంతంతో, సమాన హక్కులంటే ఏమిటమ్మా, ఇప్పుడు మనకు సమాన హక్కులు లేవనే అంటావా అని అన్నది. మా కాంతం గిరగిరా తల తిప్పుతూ, లేవండి, మనకు సమాన హక్కులు లేవట, మనం చాలా నీచ స్థితిలో, అవిద్యలో, అవివేకంలో ఉన్నామట అని కాంతమన్నది. వాళ్ల బొంద, మనమేమిటి నీచ స్థితిలో ఉండటమేమిటి, వాళ్లదే నీచ స్థితి, ఇదేం విచిత్రమమ్మా అని ముసలమ్మ అన్నది. ఇంకా విచిత్రమైన విషయాలు చాలా ఉన్నాయండి పిన్నిగారు. ఇంకో సంగతి చూశారు, ఇప్పుడు ఆడవాళ్లు కూడా యుద్ధంలో పోట్లాడాలని చూస్తున్నారట అని కాంతమన్నది. ఈ మాట విని ముసలమ్మ ముక్కుపైన వేలేసుకొని, యుద్ధంలో పోట్లాడటమే, అంత పోట్లాడాలని ఉంటే ఎవరి భర్తతో వారు ఎంచక్కా పోట్లాడుకోవాలి గాని ఇల్లు వదిలి బయటపడి ఇంకొకరితో పోట్లాడతానంటారా, ఇదేం పోయే కాలం, అయ్యో అయ్యో, ఇవా పేపర్లో ఉండే సంగతులు, వీటిని తగలయ్యా, మా ఆయన నన్ను చంపుతున్నారు, పేపర్ చదువుతూ గాని అక్షరాలు నేర్చుకోమని, ఇంకా నయ్యం ముందుగానే చెప్పావు, ఇలాంటి సంగతులు నేర్చుకోవటానికి పేపర్ చదవనక్కర్లేదు అంటూ ముసలమ్మ చీదరించుకొని మాట్లాడింది. పేపర్ చదవటానికి గురించిన ప్రసంగం ఇలా వెటకారాలతోనూ వెక్కిరింపులతోనూ వెళ్ళిపోయింది. మొత్తం మీద కాంతానికి పేపర్ చదవాలనే ఆసక్తి కలగజేయలేకపోయాను. కొన్నాళ్లైన తర్వాత, ఏం కాంతం, పేపర్ చూడ్డం బొత్తిగా మానేసినట్టున్నావే అని నేనడిగితే, ఎందుకు పోనిద్దురు, ఏముంటుంది పేపర్లో, అన్నీ పిచ్చి సంగతులే కదండి, లండన్ పైన బాంబులు పడ్డాయి, ఢిల్లీలో గాడిదలు ఊరేగాయి, గుంటూరులో ఒకడికి కడుపు నొప్పి వచ్చింది, తెనాలిలో మిల్లు తిరగబడ్డది, ఇలాంటి సంగతులే కదండి, ఇలాంటి సంగతులు తెలుసుకోకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదులేండి, నన్ను చంపకండి పేపర్ చదవమని అని చీత్కారంగా అన్నది. కొన్నాళ్ల వరకు ఇలానే సాగిపోయింది. మా కాంతానికి పూర్వకాలం వాళ్లన్నా, పూర్వకాలపు పాటలన్నా ఎంతో అభిమానం. ఇప్పటి కాలపు పాటలు ఆవిడకిష్టం లేదు, ఇప్పటి కాలపు చదువులు ఆమెకిష్టం లేదు. పూర్వకాలపు మనుష్యులే మనుష్యులని, ఈ కాలపు వాళ్లంతా చచ్చురకమని ఆమె అభిప్రాయం. ఈ కాలపు మనుష్యులేముందండి, ఇంత తినలేరు, తిరగనూ లేరు, వట్టి చెవటలండి అని అన్నది. ఎందుకు అని నేనన్నాను. గరుత్మంతుడు దీర్ఘకాయులైనటువంటి నిషాదులను కొన్ని వేల మందిని భక్షించాడట. ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు పూర్వకాలంలో, ఇప్పటి కాలం వాళ్ళు 1000 మామిడి పండ్లైనా తినగలరా అని కాంతమన్నది. మామిడి పండ్ల దాకా ఎందుకు, 1000 రేయి పళ్ళు కూడా తినలేరు అని నేనన్నాను. ఆవిడకు ఎక్కడలేని సంతోషం కలిగింది. తన కుటుంబంలో పూర్వీకులు కూడా చాలా బలం కలవారని, యోగ్యులని, భక్తులని చెబుతూ ఉండేది. మా ఆవిడ పుట్టిల్లు ఒక కుగ్రామం. ఆ ఊరికి కృష్ణ 2 మైళ్ళ దూరంలో ఉండేది. వాళ్ళమ్మ 4 బిందెలు పట్టే పెద్ద కాగుతో కృష్ణ నుంచి మంచినీళ్లు మోసుకొని ఈ 2 మైళ్ళు ఇసుకలో నడిచి వచ్చేదట. వాళ్ల నాన్న తెల్లవారుఝామున 4 గంటలకు బెజవాడలో బయలుదేరి 11 భోజనానికి బందరు వెళ్లేవాడట. వాళ్ల ఊరు చుట్టూ ఉన్న భూములలో సగం భూములు వాళ్లవేనట. కాని వాళ్ల తాత, తండ్రి అవన్నీ అమ్మేశారట. ఇలాంటి విషయాలు ఆవిడ ఎన్నో చెప్పేది. కాంతా ప్రణయ కథలలో కాలచక్రం గిరగిరా తిరిగిపోయింది. 15 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. అనుభూత జీవితమంతా సుఖస్వప్నమైంది. మా ఈ దాంపత్యం జన్మ జన్మల నుంచి ఇలాగే వస్తున్నదని ఆమె ఉద్దేశం. మా కాంతంతో సాంగత్యం నా శుష్క జీవితానికి అమృత భాండమైంది. ఆమె పవిత్ర నామం ప్రేమపూరితం, మధురం, శక్తివంతం. జీవితంలోని మాధుర్యము, అందము, సౌఖ్యము అన్నీ ఆ పేర్లలోనే ఇమిడి ఉన్నాయి. మొదటి రోజుల్లో ఆమె తనుద్యుతి, కుటిలాలకాలు, సుదీర్ఘ నీలసి రోజులు, నవ్వు వెన్నెలలు, మెరుపు చూపులు, తీర్చిదిద్దిన ముఖ వికాసము ఇవన్నీ నన్ను ఆకర్షించి ఆనందాన్నిచ్చాయి. తర్వాత ఆమె పిల్ల తల్లి అయింది. యవ్వనపు పొంగిపోయింది. అప్పుడు ఆవిడ స్వభావం, ప్రవర్తన, ప్రేమ, చమత్కార సంభాషణ ఇవి ఆనందాన్నిచ్చి మా దాంపత్యంలో ఉండే విలువను పెంచాయి. సూర్యుడి మధ్యాహ్న తేజస్సు దివ్యమైనదే. ఆ తేజస్సు పోతుంది, కానీ దిగులు పడవలసిన అవసరమేమీ లేదు. చల్లని సాయంకాలంలో దేవలోకంలోని వీధుల వలె ఆనందాన్నిస్తుంది.
కాంతం జీవితంలో కూడా అలాగే యవ్వనం పోయిన తర్వాత ప్రశాంతత గాంభీర్యము అలుముకున్నాయి. ఈ ఉత్తర జీవితంలో ఒక కొత్త రకం అందం ఆమెలో నాకు కనిపించింది. ఆమె శాంతంగా బ్రతుకు వెళ్ళబుచ్చుకున్నది. తన జీవితంలో తాను పొందవలనని ఎంచుకున్న ఆదర్శాలనన్నిటికీ భ్రమల మూలంగా తృప్తి కలిగించుకున్నది. ఆ భ్రమతోనే ఆనందంగా తృప్తితో ఈ భూమి మీద ఉన్న 4 రోజులు కాలం గడిపింది. లేనిపోనిది ఎక్కడా దొరకని అసత్యమైన సౌందర్యం కోసం అన్వేషించి దాన్ని పొందలేక ఏడవలేదు. సహజంగా స్త్రీ హృదయంలో ఉండే సౌందర్య తృష్ణకు, ఆత్మకు వికాసాన్ని, తృప్తిని, ఆనందాన్ని ఇచ్చే అనుభూతి కొరకై హృదయం పడే ఆరాటానికి ఆమెకు శ్రీకృష్ణ భగవానుడే స్థానమైనాడు. పూర్వజన్మ సంస్కారం వల్ల లభించిన ఆ భక్తి శరద్రాత్రి వెన్నెలపై నుండి జారు హిమబిందు మల్లెపువ్వును వికసింపజేసినట్టు ఆమె హృదయాన్ని వికసింపజేసింది. ఆమె సర్వస్వము రాధికా వల్లభుడికి అంకితం చేసింది. కాబట్టి ఆమె జీవితంలో అసంతృప్తి ఎరగదు. ఆవిడ జీవితమంతా త్యాగమే. భర్తకు, పిల్లలకు సేవ చేయడంలో ఆవిడ తన సౌందర్యము, యవ్వనము, సౌఖ్యము అన్నీ త్యాగం చేసింది. ఆవిడ నా జీవితానికి దివ్యజ్యోతి. చీకటిలో దేవులాడుతున్న నా బ్రతుకుకు ఆమె ధృవతార. నాకు తల్లి, సహోదరి, భార్య అన్నీ ఆమెగానే ఉండేది. పసిపిల్లవాడికి తల్లే లోకం. ఎంతసేపు వాడు తల్లి చుట్టూ తిరిగి దాగుడు మూతలాడి నవ్వి ఆనందిస్తుంటాడు. నా జీవితం అలాగే అయిపోయింది. నా బ్రతుకంతా కూడా ఆవిడ చుట్టూ తిరిగి ఆడుకునే దాగుడు మూతలాట అయిపోయింది. సాయంత్రం ఆకాశం ఎర్ర మబ్బులతో మనోహరంగా ఉండి స్వర్గసీమల ద్వారాలు తెరుచుకొని గులాబీ పూల వీధులు కనపడ్డప్పుడు, దేవతల కళ్ళ మెరుగులు మినుగురు పురుగుల తలతలలుగా కనపడ్డప్పుడు మా కాంతం జ్ఞాపకానికి వస్తుంది. ఇంతటితో కాంతం కథలు అనే కథ సమాప్తం.